హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము థర్డ్ యూనిట్ సంబంధించి చూద్దాము. మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో ఆల్రెడీ 2 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. థర్డ్ చాప్టర్ గణిత బోధనా పద్ధతులు సవరణాత్మక బోధన. సో దీనికి సంబంధించి చూద్దాము. ఆల్రెడీ ఈ పీడిఎఫ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఈ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ చాప్టర్ సంబంధించి 104 బిట్స్ అనేటివి ఉన్నాయి. సో మీకు ఈ పీడిఎఫ్ ఈ బిట్స్ కూడా అందులో పెట్టడం జరిగింది, పీడిఎఫ్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. లెసన్ విన్న తర్వాత ఆ బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఈ తక్కువ టైంలో బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం అయితే మనకు ఉండదు. క్లాసెస్ చెప్తున్నాము, టైం ఉంటే కానీ బిట్స్ కూడా చేస్తాము. ఆలోపు మీరు ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి. దాదాపు ఒక్కొక్క చాప్టర్కి 60 పైన ఇచ్చున్నారండి. ఇది సెకండ్ చాప్టర్ సంబంధించి 104 ఉన్నాయి. థర్డ్ చాప్టర్ సంబంధించి ఇప్పుడు చూద్దాము లెసన్ అనేది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్రీ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఆల్రెడీ తెలుగు మెథడ్స్ చేస్తున్నామండి, ఇంగ్లీష్ మెథడ్స్ చేసేస్తున్నాము, సైన్స్ మెథడ్స్ చేస్తున్నాము. ఇప్పుడైతే మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకు యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి. కంటెంట్ సంబంధించి చూడండి. ఇక్కడ మనకు కంటెంట్ సంబంధించి 3rd నుంచి 8th వరకు ఫుల్గా చదువుకోవాలి. హెచ్జిటి వాళ్ళైతే కనుక టెట్కి, ఓకే. మెథడ్స్ ఈ 2 కలిపి ఏమొస్తాయంటే మనకు ఎవ్రీ సబ్జెక్టు 30 మార్క్స్కి ఉంటుంది, ఓకే. అంటే 24 మార్క్స్ కంటెంట్ నుంచి ఉంటే 6 మార్క్స్ అనేటివి మెథడ్స్ నుంచి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు 24 మార్క్స్కి సంబంధించి కంటెంట్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ మీకు యాప్లో అవైలబిలిటీలో. టెక్స్ట్ బుక్ చూసి చదువుకుంటే కన్నా టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ చూసి ప్రిపేర్ అయితే కన్నా, ఓకే. 3rd నుంచి 8th వరకు హెచ్జిటికి సంబంధించి టెట్కి ఒక్క బిట్ కూడా మిస్ కాదు. ఒకవేళ మీకు ఇక్కడ డిఎస్సి కావాలంటే కన్నా 3rd నుంచి 10th వరకు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు వెళ్ళి టెక్స్ట్ బుక్స్ అన్నీ వెతుక్కొని తెచ్చుకునే టైం అనేది ఉండదు. ఇక్కడ మీకు లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయండి. మనకు న్యూ సిలబస్ ప్రకారం ఏవైతే న్యూ సిలబస్ ప్రకారము అంటే 2025-26 అకాడమిక్ ఇయర్లో ఏమైతే పాయింట్స్ జాయిన్ అయ్యాయో అవి కూడా మీకు యాడ్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఇది మెగా కిట్ అండి. ఇందులో మీకు 799 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, 3rd to 10th లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, క్విక్ రివిజన్, ఓకే. ఈ మీకు చాలా తక్కువ టైంలో మొత్తం కవర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు చూసినట్టయితే ఈ పీడిఎఫ్స్ నుంచి ఆల్మోస్ట్ ఓన్లీ ఈ పీడిఎఫ్ చదువుకోబడినా కూడా మీరు ఈజీగా మార్క్స్ అనేటివి ఈజీగా క్రాస్ చేయగలుగుతారు, ఓకే. సైకాలజీకి సంబంధించి చూసినట్టయితే అకాడమీ బుక్ ఏదైతే ఉందో టెట్కి డిఎస్సికి సపరేట్ ఇచ్చారు. సో టెట్కి ఇచ్చినటువంటిది ఎస్ఏ హెచ్జిటి ఇద్దరికి ఒకటే ఇచ్చారు. ఇదైతే డిఎస్సికి సంబంధించి ప్లస్ కొన్ని న్యూ టాపిక్స్ అనేటివి డ్రాఫ్ట్ కాపీ బేస్డ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 3 బుక్స్ కలిగికే ఈ కోర్స్ అనమాట 99 రూపీస్. ఇవన్నీ విడిగా కావాలంటే మీకు విడిగా ఉన్నాయి. ఇదైతే ఓన్లీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్, పీడిఎఫ్స్, ఓన్లీ టెక్స్ట్ బుక్ సంబంధించి కంటెంట్ ఉంటుంది. ఇదైతే ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఓన్లీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇదైతే మీకు సైకాలజీ. మేడం మాకు ఈ 3 కోర్సెస్ కావాలంటే కన్నా ఒకేసారిగా మీరు ఇది 799 రూపీస్కే కొనుక్కోవచ్చండి. ఇక్కడ మీకు విడివిడిగా కొంత కన్నా దాదాపు 1500 అవుతుంది. ఇట్లయితే కన్నా మీకు 799 రూపీస్కే ఈ టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చూడొచ్చు. ఇదంతా మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనే యాప్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు యాప్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని అక్కడ పే చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా మనము 3rd యూనిట్ చూసినట్టయితే గణిత బోధనా పద్ధతులు సవరణాత్మక బోధన. ఇక్కడ మనం చూసినట్టయితే మానసిక శాస్త్రం బోధన అభ్యసన రంగాల్లో జరుగుతున్న పరిశోధన ఫలితాలు చూసినట్టయితే ఉపాధ్యాయుడు అవలంబిస్తున్న బోధనా విధానాలు అనేవి చాలా ప్రభావితం చేస్తున్నాయంట. అంటే ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే మనకు బోధనా పద్ధతి సరైనది కానీ యూజ్ చేసామంటే అది ఈజీగా చెప్పచ్చు అని, గణితం సరళంగా అభ్యసించడానికి ఈ కొత్త బోధనా పద్ధతుల ద్వారా మనకు సాధ్యమవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సాధారణంగా ఉపాధ్యాయుడు ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థులకు బోధించుటకు ఎన్నుకోవాల్సిన పద్ధతిని క్రింది అంశాలు ప్రభావితం చేస్తాయంట. విషయ స్వభావం ఎలా ఉందో ముందు ఈ విషయ స్వభావం ఎలా ఉందో దాన్ని చూసుకోవాలి. అభ్యసన ఆవశ్యకత పరిధి, మనకు అది చెప్పాల్సిన అవసరం ఏమి, ప్లస్ ఎంతవరకు చెప్పాలి. ఆ స్థాయి పిల్లవాళ్ళకు అంతవరకు మాత్రమే చెప్పాలి. ఏదో 3rd క్లాస్ పిల్లోడికి వచ్చి ఏదో 6th క్లాస్ 7th క్లాస్ది కాకుండా అక్కడ మనకి వాడి ఏజ్కి సంబంధించి ఎంత పరిధిలో చెప్పాలో అంతే చెప్పాలి. ప్లస్ దాని ప్రాముఖ్యత ఉందా లేదా, దాని అవసరం ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ పిల్లల సంసిద్ధత, పూర్వ అనుభవాలు, మానసిక స్థాయి. పిల్లలు చదవడానికి
అది నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారా లేదా, లేకపోతే కనుక నువ్వు సంసిద్ధం చేయాలి అంటే దాని అవసరం చెప్పడము, దాని మీద మోటివేట్ చేయడం అనేది జరగాలి. పూర్వ అనుభవాలు, దానికి సంబంధించి ఎంతో కొంత పూర్వ జ్ఞానం ఉంటుంది. ఆ పూర్వ జ్ఞానాన్ని పరిశీలించి దాన్ని లింకప్గా మనం లెసన్ అనేది చెప్పామంటే కనుక వాళ్ళు మాకు తెలిసిన విషయమే అన్న ఫీలింగ్తో వాళ్ళు చదవడం అనేది జరుగుతుంది. అదే మానసిక స్థాయి నెక్స్ట్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, పిల్లవాళ్ళ యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా ఉండాలన్నమాట మనం చెప్పేటువంటి టాపిక్ కానీ మనం చెప్పే విధానం కానీ. సెకండ్ క్లాస్ పిల్లోడికి ఎత్తుకొచ్చి ఏదో 6th క్లాస్ 7th క్లాస్ టాపిక్ అనేది చెప్పడము అలాంటివి చేయకుండా వాడి మానసిక స్థాయికి అనుగుణంగా ఉండాలన్నమాట. బోధన అభ్యసన వనరుల లభ్యత. ఓకే, మనకు వాటికి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఏమన్నా లభ్యంగా ఉన్నాయా లేదా, వాటిని యూజ్ చేయొచ్చా లేదా. ఓకేనా, యూజ్ చేసి చెప్తే ఇంకా బాగా మనకు పిల్లవాడికి అర్థం అవడం జరుగుతుంది. ఉపాధ్యాయుని విషయ మరియు బోధనా మెలకువల పరిజ్ఞానము. ఉపాధ్యాయునికి ముందు దాని మీద పట్టు ఉండాలి, అప్పుడే వాడు చెప్పగలుగుతాడు. లేకపోతే ఉన్నేది ఉన్నట్టు ఎత్తి బోర్డు మీద రాయడం అనేది జరుగుతుంది. ముందు ఆ విషయానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉపాధ్యాయునికి ఉండాలి. ప్లస్ బోధనా మెలకువలు, విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుందా, చిన్నపిల్ల వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళ స్థాయికి దిగి చెప్పగలిగేటువంటి బోధనా మెలకువ నీలో ఉండాలి. సో ఈ రెండు ఉన్నప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏదైనా నువ్వు విషయాన్ని ఎంచుకునేటప్పుడు ఈ క్రింది అంశాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అని ఉంది. ఇక్కడ మనకు ఎలా అడుగుతాడంటే బిట్టు, ఉపాధ్యాయుడు ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థులకు బోధించుటకు ఎన్నుకోవాల్సినటువంటి పద్ధతిని క్రింది ఏది ప్రభావితం చెయ్యదు అని అడుగుతాడండి. పాఠశాల పని దినాలనో లేక ఏదో ఒకటి దీనికి రిలేటెడ్ కాంది అడుగుతాడనమాట. ఓకే, విషయ స్వభావము, అభ్యసన ఆవశ్యకత పరిధి, పిల్లల సంసిద్ధత, పూర్వ అనుభవాలు మరియు మానసిక స్థాయి, బోధనా అభ్యసన వనరుల లభ్యత, ఉపాధ్యాయుని విషయ మరియు బోధనా మెలకువల పరిజ్ఞానం. ఇది మనకు ప్రభావితం చేసేటివి. నెక్స్ట్ మనకి ఇక్కడ బోధన అంటే ఏమిటో ఇచ్చారు. సాధారణంగా బోధన అంటే ఏంటండి, ఎక్కువ జ్ఞానం ఎక్కువ అనుభవం గల వ్యక్తి ఎవరిక్కడ ఉపాధ్యాయుడు. తక్కువ జ్ఞానం తక్కువ అనుభవం ఉన్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో తనకి నేర్పడం అనేది జరుగుతుంది, జ్ఞానాన్ని అందడం అనేది జరుగుతుంది. దీన్నే మనకు బోధన అని అంటాం. ఏ ఫీల్డ్లో అదే మనకి ఏ స్థాయి పిల్లవాళ్ళకైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. ఇప్పుడు మనకు టీచర్లు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మనకన్నా ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళకి విషయం పట్ల, వాళ్ళు మనకు బోధిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు దీని పట్ల ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకు దానికి ఆ టాపిక్ సంబంధించి తక్కువ జ్ఞానం అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు మనకు తక్కువ జ్ఞానం ఉన్నటువంటి మనకు ఆ విషయాన్ని అందిస్తున్నారు. సో దీన్నే మనకు బోధన అని చెప్పి అంటామని. దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని అందించడాన్ని బోధన అని చెప్తాము. ఇది సింపుల్గా. నెక్స్ట్ అభ్యసనం అంటే ఏంటి, బోధన అంటే ఇప్పుడు చూసాము. అభ్యసనం అంటే ఏమిటి, లెర్నింగ్. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, అభ్యాసం ద్వారా, శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులు చోటు చేసుకోవడము. ఇక్కడ మనకు టీచర్ ఏ విధంగా చెప్తాడు, సపోజ్ ఏదన్నా సైన్స్కి సంబంధించి ప్రయోగం ఉంది, నీకు నిత్య జీవితంలో ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ కానీ చేతికి ఇచ్చి చేసామంటే మనకు నిత్య జీవితంలో ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా ప్రయోగం మనల్ని ఇన్వాల్వ్ చేస్తే మనకు ఒక అనుభవం వస్తుంది. అనుభవం ద్వారా దాన్ని నేర్చుకుంటాం. అభ్యాసం ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయించడం ద్వారా కూడా నేర్చుకుంటాం. చిన్నప్పటి నుంచి టేబుల్స్ అలాగే నేర్చుకున్నారు చాలామంది. శిక్షణ ద్వారా, ఓకే, దాని మీద ఒక విషయం మీద దానికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, ఒక డ్రాయింగ్ ఉంది, ఓకే, పదే వేపించడం ద్వారా, దానికి సంబంధించి ఏడ తప్పులు ఉన్నాయి సవరించడం ద్వారా పిల్లవాళ్ళకి నేర్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అనుభవాల ద్వారా, అభ్యాసాల ద్వారా, శిక్షణ ద్వారా విద్యార్థుల్లో మనం ఏమైతే ఆశించాలనుకుంటున్నామో అలాంటి ప్రవర్తన మార్పులు తీసుకురావడం అనేది జరుగుతుంది. దాన్నే మనము అభ్యసనం అని చెప్పి అంటాం. నెక్స్ట్ మానసిక వికాసం. మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందడమే మానసిక వికాసం అండి. మన మానసికంగా ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మెంటల్ స్కిల్స్, అవి అభివృద్ధి చెందడమే మానసిక వికాసం అని చెప్తాం. మానసిక వికాసాన్ని సంజ్ఞానాత్మక వికాసం లేదా బౌద్ధిక వికాసం అని కూడా అంటామండి. మానసిక వికాసం అని ఇప్పుడు చూడండి, మనకు చదవాలంటే కనుక శారీరక వికాసం ఉండాలి, మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండాలి. శారీరకంగా నీకు ఫీవర్ వచ్చి ఉన్నా కూడా నువ్వు మానసికంగా చదవలేవన్నమాట. కొంచెము మూడ్ ఆఫ్గా ఉంటాం, డల్గా ఉంటాం, చదివేదానికి ఇంట్రెస్ట్ రాదు. అదేవిధంగా మానసికంగా నువ్వు డల్గా ఉన్నా కూడా శారీరకంగా బాగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మైండ్ కనుక లేకపోతే కనుక శరీరం ఇక్కడ మనసు ఎక్కడో అంటాం కదా, సో ఆ విధంగా ఉంటుంది. సో మానసిక అభివృద్ధి కూడా, మానసిక సామర్థ్యం కూడా మనకు బాగా అభివృద్ధి చెందితేనే మనకు విద్య అనేది అబ్బుతుందన్నమాట, అభ్యసనం అనేది చేయగలుగుతాము. ఇది మనకు సంబంధించి ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాయిలో పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, ప్రైమరీలోను మరియు ప్రాథమిక ఉన్నత అని కూడా చెప్పారండి. అంటే మనకి ఇక్కడ ఎలిమెంటరీకి సంబంధించి చెప్పారు,
అప్పర్ ప్రైమరీ కూడా చెప్పారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ సంబంధించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో బాల్య దశ 4 నుంచి 12 సంవత్సరాలు, కొన్నిట్లో మనకు 3 నుంచి కూడా ఉంటుందండి. ఓకే, ఇక్కడ 2 వేసుకుంటారు అనమాట. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ కలిపి ఇక్కడ చెప్పడం అనేది. ఓకే, ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాయిలో కౌమార దశ పిల్లలు అనేది ప్రారంభమవుతుంది. అంటే 12 నుంచి 18 ఇయర్స్ వరకు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రైమరీలో అయితే బాల్య దశ, పూర్వ ఉత్తర 2 ఇద్దరు ఉంటారు. ఇక్కడ మనకు ప్రాథమిక ఉన్నతలో అయితే కన్నా, అప్పర్ ప్రైమరీలో అయితే కన్నా కౌమార దశకు సంబంధించినటువంటి పిల్లవాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ఈ బాల్య దశ చూడండి, పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను కుతూహలంతో గమనిస్తారు. ఈ బాల్యదశ సంబంధించి పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ 2 కలుపుకొని చూసుకోవాలి. ఇక్కడ మనకేం విడదీసి ఇవ్వలేదు కాబట్టి పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలు కుతూహలంతో గమనిస్తూ ఉంటారు. మీరు పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ అంటానే ఒకటి గుర్తుపెట్టుకోండి, పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ. ఓకే, ఇక్కడ మనకు 3 to 5 ఉంటారండి. ఇక్కడైతే మనకు 6 నుంచి 12 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ అంతా మనకు నర్సరీ అంటాం కదా, నర్సరీ లేదా అంగన్వాడీ PP1, PP2 ఉంటారు. ఇక్కడైతే మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉంటారు. సో ఈ పిల్లవాళ్ళను ఊహించుకోండి. వీళ్ళు పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలు కుతూహలంతో గమనిస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలతో ఎక్కువగా వాళ్ళు గమనించడం జరుగుతుంది. తరచుగా వాళ్ళు అదేంటి, ఇదేంటి, అదేంటి, ఇదేంటి ఆ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. సో అందుకే ఈ దశని ప్రశ్నార్థకాల దశ అని కూడా అన్నారండి. ఈడ మనకు సైకాలజీలో అయితే విడదీసి ఇచ్చారనమాట. పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశకు సంబంధించి విడదీసి తర్వాత ఇచ్చారు. ఇక్కడేమో మనకు ఓన్లీ బాల్యదశకు సంబంధించి ఇచ్చేసి ప్రశ్నార్థకాల దశ అంటారని చెప్పి ఇచ్చారు. సో అకార్డింగ్ టు మనకేం మెథడ్స్లో ఇదేం అడగరు, కానీ ఇది మామూలుగా సైకాలజీ కంటెంట్లోకి వస్తుంది. సో జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. సంశ్లిష్ట భావనలు అయినటువంటి కాలం, వైశాల్యాలు, భిన్నాలు, దశాంశ భిన్నాలను అవగాహన చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మన క్వశ్చన్ అడిగితే ఎలా అడగచ్చు అంటే, ప్రాథమిక పాఠశాల స్థాయిలో సాధించాల్సినటువంటివి ఏంటి, పిల్లలు ఏ విధంగా ఉంటారు అనేది అడగచ్చండి. దీంట్లో 3 ఇచ్చేసి దీంట్లో 1 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నెక్స్ట్ చూసినట్టయితే సంశ్లిష్ట భావాల అనేటువంటి కాలం అండి, కాలం సంబంధించి, వైశాల్యాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, భిన్నాలకు సంబంధించి, దశాంశ భిన్నాలు, ఇక్కడ మనకు 5th క్లాస్ సంబంధించి కూడా మనం చూస్తూ ఉంటాం, భిన్నాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా కాలం సంబంధించి చూసినట్టయితే మనకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో ఏం నేర్పిస్తారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఓకే, నైట్, ఈవినింగ్, నైట్ ఇలాంటివి నేర్పిస్తారు. ఓకేనా. నెక్స్ట్ 3rd, 4th, 5thకి వచ్చేలోపు కొంచెం మనకు 5th క్లాస్కి వచ్చేలోపు టైం సంబంధించి గడియారము ఎలా మనకు యూజింగ్ వాడాలి అనేది కూడా మనకు నేర్పడం జరుగుతుంది, ఎలా లెక్కించాలి అనేది. సో ఈ విధంగా కాలం అంటే ఆ స్టాండర్డ్ తగ్గట్టు మనం నేర్పడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్కి 2 క్లాస్, సెకండ్ క్లాస్కి 1, 3, 4, 5కి 1 అలా విధంగా. వైశాల్యాలు చూసినట్టయితే మనకి ఇక్కడ 3, 4, 5 సంబంధించి ఉంటాయి. భిన్నాలు అంతే, దశాంశ భిన్నాలు కూడా 5th క్లాస్కి వరకు నేర్పడం జరుగుతుంది 5th క్లాస్ వాళ్ళకి. భాషా కౌశలాలైనటువంటి చదవడం, రాయడం అభివృద్ధి, తన నిజ జీవిత అనుభవాలు గణతీకరణకు ప్రయత్నిస్తారు. భాషా కౌశలాలైనటువంటి అంటే మనకి ఇక్కడ చేతులతో రాయడము, నోటితో చదవడము, అంటే ఇక్కడ మనకి ఏమని చెప్పచ్చు, పఠనము, లేఖనము. ఓకేనా. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. ఓకేనా. భాషణము ఉంటుంది, ఓకే, ఒక రకంగా శ్రవణము ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది పఠనం అండి, లేఖనం అండి. మన దగ్గరికి వచ్చిన తర్వాతనే వీళ్ళకు చదివేది, అక్షరాలు చూపించి ఆ అక్షరాన్ని ఏమంటారని పలకడము, ఓకే, దాన్ని చూపించినా కూడా వాళ్ళను చదవమని చెప్పడము, ఆ పదాన్ని ఏమంటారు అనేది. నెక్స్ట్ రాయడం కూడా నేర్పడం జరుగుతుంది. నిజ జీవిత అనుభవాల గణతీకరణ అంటే మనకు గణితం నేర్పిస్తాం, కానీ ఎలా అంటే నిజ జీవితంలో ఏదైతే ఉందో అది అప్లికేబుల్ అయ్యేటట్టు. అందుకే పిల్లవాళ్ళు టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే మనీ సంబంధించి ఎక్కువ ఉంటుంది. 10 రూపాయల నోట్ ఇచ్చేసి ఓకే 2 రూపాయలు కలిపితే ఎంత అని అడుగుతారు. ఇప్పుడు మీకు ఈ డబ్బులతో సంబంధించి నిజ జీవిత అనుభవం అనేది యూజ్ చేశాము, గణితం కూడా నేర్పించాము అట్ ద టైమ్. ఓకే, ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. విషయ అవగాహన, చర్చ, ఆలోచించడం, విశ్లేషించడం అనేటివి ఈ బాల్య దశలో మొదలవడం జరుగుతుంది. ఓకే, విషయాన్ని గురించి అవగాహన చేసుకోవడము ఎక్కువగా మనకు 4th, 5th క్లాస్లో చూస్తూ ఉంటాం. వాటి గురించి చర్చ, వాటి గురించి ఆలోచించడము, విశ్లేషించడము, ఇది బాల్య దశకు సంబంధించి. నెక్స్ట్ కౌమార దశకు సంబంధించి ఇచ్చారు. దీంట్లో మనకి మానసిక వికాసం, ఏకాగ్రత, స్వేచ్ఛ, తార్కికత, అమూర్త ఆలోచన, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పెంపొందుతాయి. దీంట్లో మనకు కౌమార దశకు వచ్చేసరికి పిల్లవాళ్ళలో మానసిక వికాసం బాగా పెరుగుతుందండి. బాగా కొంచెము ఏకాగ్రతగా ఉంటారు, వింటారు. చిన్నపిల్లలు అయితే లేదు, కొద్దిసేపు ఉండగలుగుతారు, కానీ మళ్ళీ కొద్దిసేపు ఏదైనా యాక్టివిటీస్ అది చేయించుకోవాలి. కానీ ఇక్కడ కౌమార దశకు వచ్చేలోపు వీళ్ళలో ఏకాగ్రత అనేది ఉంటుంది, కొద్దిసేపు ఎక్కువసేపు హోల్డ్ చేసుకోగలుగుతారు, స్వేచ్ఛ అనేది ఉంటుంది,
తార్కికత, లాజిక్గా ఆలోచించగలుగుతారండి. అమూర్త ఆలోచన, మన కంటికి కనిపించకుండా ఉండేటువంటి వస్తువుల గురించి చెప్పినా కూడా వాళ్ళ ఆ టయానికి వాళ్ళకు అమూర్తంగా అంటే కంటికి కనిపించని వస్తువుల గురించి చెప్పినా కూడా అర్థం చేసుకోగలుగుతారు, వాటి గురించి ఆలోచించగలుగుతారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనమాట. వాళ్ళకి ఆ విషయం గురించి ఏం తెలుసో చెప్పమన్నప్పుడు బాగా చెప్పగలుగుతారనమాట, మిస్టేక్స్ ఏమి ఉండవు, బాగా మాట్లాడగలుగుతారనమాట. నెక్స్ట్ ఈ దశలో పెంపొందుతాయి అన్నమాట. నెక్స్ట్ నిర్మాణాత్మక కార్యాచరణతో పాటు సృజనాత్మకతను కూడా ప్రదర్శిస్తారు. మనకు కన్స్ట్రక్టివ్ ఒక ప్లాన్తో అంటే ఒక పని చేయాలంటే కనుక వాళ్ళు అట్లా ప్లానింగ్గా చేయడం జరుగుతుంది. ప్లస్ సృజనాత్మకతను కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు విభిన్న ఆన్సర్స్ అనేటివి ఇవ్వడము, కొత్తగా ఆలోచించడము, కొత్తవి మనకు కనుక్కొని తేవడము, కొత్తవి ఏమన్నా టీఎల్ఎం ఏమన్నా చేయమంటే పరికరం చేయడము. సో ఈ విధంగా సృజనాత్మకత అనేది ఈ కౌమార దశలో కనిపించడం అనేది జరుగుతుంది. మనకు స్వయం క్రమశిక్షణ ఏర్పడుతుంది అనమాట. ఓకే, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నేను ఇలా ఉండాలి, ఇలా ఉంటే మంచి వాళ్ళు అంటారు, సో ఈ విధంగా నేను ఉండాలి, అల్లరి చేయకూడదు, ఇంకా పెద్ద అన్నయ్యాను అల్లరి చేయకూడదు, ఈ విధంగా. ఇక్కడ చిన్నపిల్ల వాళ్ళు అదంతా ఆలోచించరు కదా, అట్లా క్రమశిక్షణ కొంచెంగా ఉంటుంది, వాళ్ళకి అప్పుడు తెలీదు. కానీ ఈ కౌమార దశలో 12 to 18 years వచ్చేలోపు తెలుసుకుంటారనమాట. విశ్లేషణ శక్తి పటిష్టమవుతుంది. ఇక్కడ విశ్లేషణ శక్తి జస్ట్ ఉంటుంది స్టార్టింగ్ అండి. ఇక్కడైతే బాగా పటిష్టం అవడం జరుగుతుంది. ఏ విషయం గురించైనా, వాళ్ళు తెలిసిన విషయం గురించైనా వాళ్ళు బాగా విశ్లేషణ చేయగలుగుతారనమాట. ఉపాధ్యాయులు పిల్లల మానసిక స్థాయికి తగ్గ విద్యా కార్యక్రమాలు రూపొందించుకోవాలి. పిల్లల యొక్క మానసిక స్థాయికి తగ్గటువంటి ఆ కార్యక్రమాలు అనేటివి ఇస్తూ ఉండాలి. చిన్నపిల్ల వాళ్ళకి సంబంధించి చిన్నవి ఇచ్చుకుంటూ ఉండాలి వాళ్ళ స్థాయికి తగ్గట్టు. ఈ కౌమార దశలో కొంచెం పెద్ద పిల్లవాళ్ళు కాబట్టి వీళ్ళ స్థాయికి తగ్గట్టు ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా బాల్య దశ బోధనా వ్యూహాలు చూద్దాము. కౌమార ప్రారంభ దశ బోధనా వ్యూహాలు. బాల్య దశకు సంబంధించి బోధనా వ్యూహాలు ఎలా ఉండాలి అంటే వాళ్ళకి ఎక్కువగా కథలు, ఆటలు, పాటలతో చెప్పాలండి. అలాగైతేనే వాళ్ళు ఎక్కువసేపు వినగలుగుతారు, లేకపోతే వాళ్ళు సంసిద్ధంగా ఉండలేరు. పొద్దుస్తమానం కూర్చొని మనలా గంటలు చదవమంటే చదవలేరు అనమాట. కథలు, ఆటలు, పాటలు, పరిశీలనలు, క్రీడలకు ప్రాధాన్యం అనేది ఇవ్వాలి ఇక్కడ ఎక్కువగా బాల్య దశలో. మూర్త విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే వివిధ టీఎల్ఎమ్స్ అనేటివి యూజ్ చేయాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ బాల్య దశలో వాళ్ళకి మూర్త అనుభవాలు అయితేనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. విద్యార్థులకు జట్టు కృత్యాలు ఇవ్వాలి, అన్వేషణ అవకాశాలు కల్పించాలి. ఎక్కువగా గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వాలన్నమాట. ఒక 3-4 కలిపేసి ఈ వర్క్ ఇవ్వాలి. అన్వేషణ పద్ధతి, ఓకే, అంటే వాళ్ళంతటా వాళ్ళే కనుక్కునేటట్టు చేయాలన్నమాట. ఇప్పుడు పరిసరాల్లోకి వెళ్ళి ఆకులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఇప్పుడు 3, 4, 5 సంబంధించి చూస్తున్నాం కదా, మొక్కల ఆకులు ఎన్ని రకాలుగా ఉన్నాయో, షేప్స్ వేరేగా ఉన్నాయి. సో వాడిని వెళ్ళి తెమ్మడము, ఓకే, వాడినే పరిశీలించడము, పుష్పాల రకాలైతేనేమి, ఇలాంటివన్నీ. నెక్స్ట్ కౌమార ప్రారంభ దశ బోధనా వ్యూహాలు ఎలా ఉంటాయి. కౌమార ప్రారంభ దశలో ఓకేనా అమూర్త అంశాల బోధన ప్రారంభించవచ్చు. ఇక్కడ మనకు అమూర్త అంశాలు కంటికి కనిపించకుండా ఉండేటువంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. వ్యక్తిగత వ్యాసక్తుల కల్పన, ఇక్కడ ఇండివిజువల్ సంబంధించినటువంటి కృత్యాలు కూడా ఇవ్వవచ్చు. తార్కిక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార శక్తి పెంపొందించే అనుభవాలు కల్పించాలి. లాజిక్గా ఆలోచించే ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. కొత్తగా వాళ్ళు ఆలోచించడానికి వీలుండేటువంటి విషయాలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ సృజనాత్మకత అనేది పెంపొందించేలా చేయడానికి, ఓకే, సమస్య పరిష్కారం చేయడానికి, మనకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఆ ప్రాబ్లమ్స్ అనేటివి వాళ్ళకి ఇవ్వాలన్నమాట, చిన్నవి. ఈ విధంగా పని అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళే పని చేసి తెలుసుకునేటట్టు మనకు అలాగ కృత్యాలు అనేటివి ఇవ్వాలన్నమాట. ఇక్కడ కౌమార దశ కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళకి జాగ్రత్తలు ఏం అవసరం లేదు. ఇప్పుడు బాల్య దశ అంటే వాళ్ళు పడ్డమో లాంటివి చేస్తారు, బయటికి వెళ్ళి ప్రాజెక్ట్ పనులు అలాంటివి బాల్య దశకి ఇవ్వకూడదండి. ఓన్లీ ఇక్కడ మనకు పని అనుభవానికి కూడా తక్కువ చిన్నవి ఇస్తాము ఇక్కడ బాల్య దశలో. నెక్స్ట్ ఇక్కడ కౌమార దశకు వచ్చేలోపు ప్రాజెక్ట్ పనులు ఇవ్వచ్చు, పని అనుభవానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళే మనకు చేసి నేర్చుకునేటట్టుగా చేయాలన్నమాట. నెక్స్ట్ గణిత భాష, సంకేతాలు, సూత్రీకరణలకు సంబంధించిన కృత్యాలు ఇవ్వాలి. గణిత భాషకు సంబంధించి అంటే సపోజ్ 3 + 4 = 7 అన్నామనుకోండి, ఇది గణిత భాష అన్నమాట. దీన్ని నార్మల్లోకి మార్చగలగాలి, వర్డ్స్లోకి. అంటే 3కు 4 కలిపితే 7 అవుతుంది అనడము, ఓకేనా. ఈ విధంగా సంకేతాలు సంబంధించి ప్లస్, ఇంటూ అలాంటివి ఆల్మోస్ట్ వచ్చింటాయి. నెక్స్ట్ ఇంకా మనకు ఉన్నాయి కదా, సిమిలర్ టు అని చెప్పి, ఇలాంటివన్నీ కూడా నేర్పాలి. సూత్రీకరణలకు సంబంధించిన కృత్యాలు కూడా ఇస్తూ ఉండాలి. a+b² ఇలాంటి సూత్రాలన్నీ ఉన్నాయి కదా, పైథాగరస్ థీరం సిద్ధాంతాలకు సంబంధించి ఈ కింద ఇచ్చారు చూడండి. గణితంలో ఉండేటువంటి స్వీకృతాలు, సిద్ధాంతాలు, వాటి నిరూపణలను ప్రవేశపెట్టాలి. అందుకే వీళ్ళకి వచ్చేటువంటి దాంట్లో ఈ లెసన్స్లోనే ఇంకా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది.
సిద్ధాంతాలు, స్వీకృతాలు, నిరూపణలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలండి. అభ్యసన సిద్ధాంతాలు చూసినట్టయితే 21వ శతాబ్దపు విద్యా వ్యవస్థలో ప్రధానమైన మార్పు బోధన నుంచి అభ్యసనకు మారడం. తర్వాత ఏమైంది, ఈ మార్పు అనేది అభ్యసించడం నేర్చుకో, జీవించడం నేర్చుకో, కలిసి జీవించడం నేర్చుకో అనే అంశాలపై మళ్ళింది. ఇక్కడ మనకు ముందు ఎలా ఉండిందంటే ఓన్లీ బోధనకు సంబంధించే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఉపాధ్యాయ కేంద్ర పద్ధతిలో ఉండింది. ఈ 20వ శతాబ్దానికి వచ్చేలోపు అభ్యసనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విద్యార్థి కేంద్రీకృతంగా ఉంది. నువ్వు బోధన ఎక్కువ చేయడం కన్నా పిల్లవాళ్ళ చేత ఎక్కువ అభ్యసనం చేపియాలి, వాళ్ళ చేతనే చేపియాలి, నువ్వు మార్గదర్శకంగా ఉండాలి అంతేను అన్నట్టుగా ఉండిందనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఏమైంది, అభ్యసించడం నేర్చుకో, ఓకే, జీవించడం నేర్చుకో, కలిసి జీవించడం నేర్చుకో. ఓన్లీ నేర్చుకోవడమే కాకుండా పిల్లవాడి జీవితానికి ఉపయోగపడాలి అనే విధంగానే ఇక్కడ అంతా రూపొందించడం జరిగింది. ఈ 21st సెంచరీకి సంబంధించిన పాఠ్య ప్రణాళికలన్నీ, ఓకే. అందుకే ఎక్కువ గ్రూప్ యాక్టివిటీస్ ఇస్తాము. నిత్య జీవితానికి ఓన్లీ మనకు పాఠ్య అంశాలే కాకుండా పాఠ్యేతర అంశాలు కూడా ఉంటాయన్నమాట, నైతిక వికాసం సంబంధించి ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం గణిత అభ్యసనకు అన్వయింపు. పియాజే గారి సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఆల్రెడీ తెలుసుకుంటాం కదా మనం. ఇక్కడ మనకు దశలు కూడా ఉన్నాయి, 4 దశలు, ప్రచాలక దశలు, ఓకే. ఇవన్నీ మనకు ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక, అమూర్త ప్రచాలక, వీటికి సంబంధించి మరియు దాంట్లో మనకి ఏం చెప్పినటువంటి శాంశీకరణము, అనుకూలత, ఇవన్నీ మనకు అనుగుణ్యత, ఇలాంటివన్నీ గణిత అభ్యసనానికి ఇట్లా మనకు లింకప్ చేసి చెప్పడం అనేది జరిగింది. స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జీన్ పియాజే గారు, ఈయన మనకు మనస్తత్వ శాస్త్రవేత్తగా చెప్పచ్చండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటాం, లేదంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ థియరీ అని కూడా అంటాం. పియాజే తెలిపినటువంటి శాంశీకరణము, ఓకే, అసిమిలేషన్, అనుకూలనీయత, అకామిడేషన్ అనే విధానాల ఆధారంగా శిశువు అభ్యసన వాతావరణానికి అడ్జస్ట్ అయ్యి జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. ఈయన మనకు చెప్పిందే అది, సాంశీకరణము, అనుకూలత, అనుగుణ్యత గురించి చెప్పడం జరిగింది. ఇది బేస్ చేసుకుని వాడు చేస్తాడు అని చెప్పి స్కీమాటాలు సంబంధించి చెప్పాడు, ప్రచాలకాలు చెప్పాడు. సంజ్ఞానాత్మక వికాసం పిల్లల్లో 4 దశల్లో ఉంటుందని కూడా ప్రతిపాదించడం జరిగింది. అదే మనకు ఇంద్రియ చాలక దశ, సెన్సారీ మోటార్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, నియత ప్రచాలక దశ. దీన్నే మనము అమూర్త ప్రచాలక దశ అని కూడా అంటాం. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో మనకి నియత ప్రచాలక అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్లో మనకు అమూర్త ఇవ్వకుండా నియత కూడా ఇస్తారు, చూసుకోవాలి. ఇది మనకు అమూర్త ప్రచాలక దశనే నియత ప్రచాలక దశ అని కూడా అంటారు. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇక్కడ చూసినట్టయితే ఇంద్రియ చాలక దశ 0 to 2 years మధ్య ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఈ దశకు వస్తారు. పూర్వ ప్రచాలకలో అయితే 2 to 7 years, మూర్త ప్రచాలికలో అయితే 7 to కొన్ని బుక్స్లో 11 ఉంటుంది మనకు సైకాలజీలో, దీంట్లో అయితే 12 ఉంది. సో మనకు సైకాలజీ పరంగా అడిగినప్పుడు 11 పెట్టుకోండి, ఈ మెథడ్స్ పరంగా అడిగినప్పుడు 12 పెట్టండి ఆప్షన్స్లో, ఓకే. మనకు ఏ సబ్జెక్ట్లో అడుగుతున్నారని కూడా చూసుకోవాలి. నియత ప్రచాలక దశ 12 పైన మనకు, అకార్డింగ్ టు సైకాలజీ 11 పైన, ఓకేనా. ఇది మనకు ఇంద్రియ చాలక దశ. చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ మనం సైకాలజీలో చదువుకున్న మ్యాటరే ఉంటుంది, మళ్ళా మనకు కొత్తగా ఏం లేదు. ఈ సమయంలో శిశువు తన ప్రపంచాన్ని ఇంద్రియ జ్ఞానాల ద్వారా నేర్చుకుంటాడు. అందుకే మనకు పేరు కూడా చూడండి, ఇంద్రియ చాలక దశ అని చెప్పి పెట్టాము. ఇక్కడ మనకు ఇంద్రియాలను యూజ్ చేసుకొని వాడు నేర్చుకోవడం జరుగుతుంది. ఇంద్రియాలు అంటే ఏంటి, మన 5 జ్ఞానేంద్రియాలు అన్నమాట. క్రియల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాడని, వివిధ పనులు చేస్తూ ఉంటాడు, వాటి ద్వారా వాళ్ళలో వ్యక్తమవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చే అనుభవాలన్నీ కూడా వాడికి అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే నేర్చుకుంటాడో అదే గుర్తుంటుంది. మైనపుత్తి కాడ వెళ్ళి వరే అది కాలుతుంది పట్టుకోవద్దని చెప్తే వినడు, వెళ్ళేసి దాన్ని ముట్టుకున్న తర్వాత వేడి తగిలిందంటే కనుక అప్పుడు నెక్స్ట్ టైం చూసినప్పుడు వెళ్ళడు. అంటే ఇంద్రియాల ద్వారా వాడికి స్పర్శ ద్వారా ఏమైంది, వేడి తగలడం జరిగింది. అంటే వాడికి ఇంద్రియాల ద్వారా ఒక అనుభవం పొందాడు. సో నెక్స్ట్ టైంకి అది బాగా గుర్తుంటుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది అభ్యసనం అనేది. ఈ దశలో శిశువులో అనుకరణ శక్తి అధికంగా ఉంటుంది. మనం ఏం చేస్తే అదే చేయాలంటాడు, అనుకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇంద్రియ చాలక దశలో. తొలి దశలో శిశువుకు వస్తువు శాశ్వతమైనదని తెలియదు అనమాట. ఫస్ట్లో తెలియదండి, మళ్ళీ 8 to 12 years వచ్చే తలకి, ఓకే. దీంట్లో అప్పుడు మనకి వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. 8 to అంటే 8 months to 12 months అండి ఇది, ఓకే. అంటే 1 year అని అర్థం. 8 months నుంచి 12 months వచ్చే వరకు వస్తు స్థిరత్వ భావన అనేది ఈ 2 నెలల మధ్యలో ఏర్పడుతుంది. అంతకుముందు 8 months అంతా వస్తు స్థిరత్వ భావన ఉండదు. వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటంటే
ఒక వస్తువు స్థిరంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు వాడు బొమ్మ ఆడుకుంటూ ఉన్నాడు, ఏదో మనం బయటికి వెళ్ళి వాడిని తీసుకొచ్చాం ఏదో పని మీద, ఆ ఇంటికి వచ్చిన బొమ్మను దాచిపెట్టేసామనుకోండి, మళ్ళీ బొమ్మ కోసం వెతుకుతాడనమాట. నా బొమ్మ ఎక్కడుంది, నా బొమ్మ ఎక్కడుంది అంటే వాడు తెలుసు నా బొమ్మ అంటే అదొక వస్తువు వాడు ఎక్కడో ఉందని వాడికి తెలుసు. ఓకే, అది ఎక్కడో స్థిరంగా ఉంది, దాన్నే మనము వస్తు స్థిరత్వ భావన అంటాం. అంటే వస్తువులు ఇక్కడే ఉన్నాయి అని చెప్పి, అందుకే వచ్చినప్పటి నుంచి నా బొమ్మ 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 ఇచ్చిందాక వెయిట్ ఏడుస్తూనే ఉంటాడు అనమాట. వాడికి తెలుసు అనమాట బొమ్మ వస్తువు అనేది ఎక్కడో తాను ఉంటుంది, వెతకాలి అని వెతుకుతూ ఉంటాడు. సో ఇది మనకు వస్తు స్థిరత్వ భావన 8 to 12 months మధ్యలో ఏర్పడడం అనేది జరుగుతుంది. తొలి దశలో ఉండదని చెప్పారు. ఓకే, తర్వాత 8 to 12లోనే స్టార్ట్ అవుతుంది. పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ 2 నుంచి 7 years వరకు ఉంటుంది. ఈ దశలో మనకు 2 దశలు ఉంటాయని ఇంపార్టెంట్. పూర్వ భావనా దశ, దీన్నే మనం ప్రాక్ భావనా దశ అని కూడా అంటాం. ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్ అండి. ఇదైతే 2 to 4 years ఉంటుంది. నెక్స్ట్ మనకి అంతర్బుద్ధి దశ అని, ఇదైతే మనకు 5 to 7 years ఉంటుంది, లేదంటే 4 to 7 అయినా చెప్పుకోవచ్చు. ఈ దశలో పిల్లలు ఏం చేస్తారంటే పూర్వ భావన దశలో వస్తువులు సంఘటనలు ప్రతీకలుగా అర్థం చేసుకుంటారు, అంటే మానసిక ప్రతిమలుగా ఏర్పరచుకోవడం జరుగుతుంది. దీంట్లోనే మనకు పిల్లవాళ్ళు చూసినట్టయితే అహం కేంద్రవాదం అనేది చూడొచ్చండి. నేను చెప్పిందే రైట్ అని చెప్పి వాడు వాదిస్తూ ఉంటాడు. ప్లస్ సర్వాత్మక వాదం అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటామంటే మనం ఇక్కడ యానిమిజం అని అంటామండి. అంటే పిల్లవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పూర్వ భావన దశలో ప్రాక్ భావన దశలో ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తూ బొమ్మకు స్నానం చేపించడము, బొమ్మకు పౌడర్ కొట్టడము, రెడీ చేయడము, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ ప్రాక్ భావన దశలో రావడం అనేది జరుగుతుంది. అహం కేంద్ర వాదం కూడా మనకి ఇక్కడే చూస్తామండి. అహం కేంద్ర భావన అనేది కూడా అంతర్బుద్ధి దశలో చూసుకున్నట్టయితే పిల్లల్లో అహం కేంద్ర స్వభావం అనేది ఉంటుందన్నారు. సో ఇది మనకు ఈడికి వస్తుందండి. మనకు అకార్డింగ్ టు మనకు సైకాలజీ ప్రకారం కూడా దీన్ని ఇక్కడికే ఇవ్వడం జరిగింది. ఈ దశలో పిల్లవాళ్ళు విషయాలను చేసి చూడడం ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే విషయాలు వాళ్ళు చూడడం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ దశలో పిల్లవాళ్ళు జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించడం అనేది జరుగుతుందంటే ఈ మనకు కళ్ళు, చెవులు, ముక్కు ఇలా జ్ఞానేంద్రియాల ద్వారా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. తార్కికంగా ఆలోచించలేరన్నమాట. ఈ దశలో పిల్లలు బహురూప నిత్యత్వ భావన, కన్జర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఉండదు. ఈ దశలో పిల్లలు వరుస క్రమం, ఆర్డర్ ఆర్ సీరియలైజేషన్ భావన అనేది ఉంటుందన్నమాట. యత్నదోష పద్ధతిలో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే దీన్నే మనం ఏమంటామంటే పదిలపరుచుకునే భావన లోపము, విపర్యాత్మక భావన లోపము. ఓకే, దీన్ని మనం చూసుకున్నట్టయితే సపోజ్ మనం ఇప్పుడు ఒకటి ఇలాగా మనకు అడ్డంగా ఉండేది తీసుకుంటామండి, దీంట్లో వాటర్ అనేది వేసింటాము. నిలువుగా ఉండేది ఇంకొకటి తీసుకుంటాం, దీంట్లో కూడా మనం వాటర్ వేసింటాం. అంటే మనకు దీంట్లో ఉండే వాటర్స్ సేమే అండి. ఎంత క్వాంటిటీ వేసామో దీంట్లో కూడా అంతే క్వాంటిటీ వాటర్ వేసింటాము. దేంట్లో ఎక్కువ వాటర్ ఉన్నాయి అంటే దీంట్లోనూ అంటాడనమాట. సో ఈ విధంగా వీళ్ళల్లో ఇదంతా మనకు వాళ్ళకి అప్పుడే తెలుసుకోలేడు. దీంట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఈక్వల్గానే ఉంది, ఇది షేప్ ఇట్టడం ఉండడం వల్ల మీకు పెద్దగా అనిపిస్తుంది, షేప్ ఇట్టడం ఉండడం వల్ల చిన్నగా అనిపిస్తుంది అనేది వాడికి తెలియదు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే మనం ఏమైనా గోధుమ పిండి ముద్ద మాత్రం ఒకటి తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడి కళ్ళ ముందరనే ఒక రౌండ్గా చేసింటాం అనమాట. ఇప్పుడు దీన్నే ఏం చేసింటాం, వాడి కళ్ళ ముందర ఇది ఇలా సాగదీసింటాం అన్నమాట. ఓకే, సాగదీసింటాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది అన్నప్పుడు ఇదే పెద్దది అంటాడు. ఎందుకంటే ఇది పెద్దగా కనిపిస్తుంది వాడి కళ్ళకు, సాగదీసాం కాబట్టి. వాడికి ఏమని తెలియాలి, ఈ రెండిట్లో పరిమాణం ఏది పెద్దది అన్నప్పుడు వాడికి ఏంది ఇదే పరిమాణందే సాగవీక్యం, అంటే పరిమాణం అంతే ఉంటుంది కదా బరువు అనేది. సో ఆ విధంగా వాడు ఆలోచించడం అనేది జరుగుతుంది. ఇది మనకు పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావన లోపం. అంటే ఇది మనకు పదిలపరుచుకునే భావన లోపం అంటాం. విపర్యాత్మక భావన లోపం అంటే ఏంటంటే ఇప్పుడు 12 into 3 అంత పెద్ద చెప్పలేకపోయినా కూడా 4 into 5 ఎంత అంటే 20 అని చెప్తాడు, కానీ 5 into 4 ఎంత అంటే చెప్పలేడు. ఓకేనా, అంటే రివర్స్ అడిగితే చెప్పలేడు. ఒరే నీకు అన్న ఉన్నాడా అంటే ఉన్నాడు అంటాడు, కానీ మీ అన్నకు తమ్ముడు ఉన్నాడా అంటే లేడు అంటాడు. సో ఈ విధంగా దీని కూడా వాడికి ఉండదన్నమాట భావన. దీన్ని మనం విపర్యాత్మక భావన లోపం అని చెప్పి అంటాం, లేదంటే ఏకమితి అని కూడా అంటాం. ఒకే సైడ్గా ఆలోచిస్తాడండి. ఇది
ఇది మనకు అంతర్బుద్ధి దశలో చూస్తాం లోపం అనేది. ఈ మూర్త ప్రచాలక దశకు వచ్చేలోపు ఇక్కడికి వచ్చేలోపు 7 to 11 years ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేలోపు తెలుసుకుంటాడండి పిల్లవాడు. సో ఇక్కడ మనకు కన్జర్వేషన్ కాన్సెప్ట్ ఏర్పడుతుంది, ఆర్డర్ లేదా సీరియలైజేషన్ భావన ఏర్పడుతుంది. అంటే పరుచుకునే భావన ఏర్పడుతుంది, విపర్యాత్మక భావన ఏర్పడుతుంది. సేమ్ క్వశ్చన్స్ ఇక్కడ వేసామంటే కన్నా వాడు రైట్గా చెప్తాడనమాట. ఓకేనా. తార్కికంగా ఆలోచించగలగడం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అవగాహనకు మూర్త వస్తువుల సహాయం అవసరం. అయితే వీడు తార్కికంగా ఆలోచించగలుగుతాడు కానీ విషయాల పట్ల అవగాహన చేసుకోగలుగుతాడు కానీ ఎప్పుడు ఓన్లీ అవి మూర్త వస్తువుల ద్వారా చెప్పినప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. అమూర్తంగా అప్పటికే ఆలోచన వచ్చి ఉండదు. అంటే అమూర్త వివేచన అనేది ఉండదన్నమాట ఇక్కడ. ఓకే. ఈ దశలో మనకు నిత్యత్వ భావన, క్రమం భావన అనేది ఉంటుంది. ఈ దశలో పిల్లలు కూడడము, తీసేయడము, గుణించడం, భాగాహారం లాంటివి చేయడము స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ దశలో సంకలనానికి సంబంధించి స్థిత్యంతర ధర్మము గ్రహించగలడండి. సంక్రమణ ధర్మాన్ని అంటే A=B, B=C అయితే A=C. ఓకేనా. అంటే B కన్నా A పెద్దది, C కన్నా B పెద్దది, C కన్నా A పెద్దది అవుతుంది. దీని గురించి కూడా వాడు తెలుసుకోగలుగుతాడనమాట. ఓకే. A=B, B=C అయితే A=C అవుతుందని. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అన్నప్పుడు A=C కూడా అవుతుంది కదా, అలాంటివి చెప్పగలుగుతాడనమాట. నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి. ఇప్పుడు కొంతమంది మనుషుల్ని తీసుకొచ్చేసి వాటిని ఈ విధంగా హైట్ ప్రకారం నిలబెట్టేసి చెప్పామంటే కన్నా ఎవరు పొడవుగా ఉన్నారు, ఎవరు పొట్టిగా ఉన్నారు అంటే చెప్పగలుగుతాడు. ఎందుకు ఇక్కడ డైరెక్ట్గా వీడిని మనుషులు చూపిస్తేనే చెప్పగలుగుతాడు అనమాట. అంటే మూర్త విషయాలకు మాత్రమే ఇక్కడ మనకు ఈ మూత్ర విషయాలకు మాత్రమే వీడు చూసి చెప్పగలుగుతాడు. అదే నువ్వు సీత కన్నా గీత పొడవైనది, గీత కన్నా సావిత్రి చిన్నది అంటే పొడవు తక్కువ, పొట్టి అన్నామనుకోండి, ఈ విధంగా వాక్యాల రూపంలో చెప్పలేడు ఇక్కడ మూర్త ప్రచాలకులో. ఓన్లీ మనము మూర్తంగా మనుషులను నిలబెట్టేసి ఇలా చెప్పగలితేనే వాడు చెప్పగలుగుతాడు అనమాట. ఇది మనకు అందుకే చెప్పింది మూర్త అనుభవాలకు మాత్రమే ఇది పరిమితము. వివిధ ఆకారాలను వస్తువులను ఇస్తే ఆకారాలు బట్టి వర్గీకరిస్తాడు. ఇక్కడ మనము చేతికిచ్చి మూర్తంగా వాడికి ఆకారాలు ఇచ్చేసి ఇలా ఉండేటివన్నీ ఒక తావన, ఇలా ఉండేటివన్నీ ఒక తావన పెట్టండి అని చెప్తే కన్నా పెడతాడు. కానీ నువ్వేదో మైండ్లో మనకి అమూర్తంగా విషయాలు చెప్పేసి చేయమంటే చేయడనమాట. అంటే బంతి, సర్కిల్ ఇవన్నీ ఒకదావ కిందకు వస్తాయా, లేదంటే నువ్వు నోట్తో ఏమన్నా చెప్పి చేయమన్నప్పుడు చేయలేడు. ఓన్లీ వాళ్ళు ఈ ఆకారాలు ఇవన్నీ వాటిని వస్తువులుగా ఇస్తే కన్నా అప్పుడు వర్గీకరిస్తాడనమాట. ఈ దశలో పిల్లలు ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇవన్నీ కనుక్కుంటాడు ఎప్పుడు అంటే ఓన్లీ మూర్త వస్తువుల ద్వారానే ఇవన్నీ చేయగలుగుతాడు. ఈ దశలో భావనలు పదలుపరుచుకునే శక్తి, వర్గీకరణ శక్తి అంటే ఇక్కడ చెప్పాం కదా ఏ వస్తువులు ఆకారాలతో వర్గీకరించని చేయగలుగుతాడనమాట. విశ్లేషణ శక్తి, వ్యతిరేక చర్య, రివర్సిబిలిటీ భావన అభివృద్ధి చెందుతాయి. వ్యతిరేక చర్య అంటే ఏంటో కాదు, విపర్యాత్మక భావన లోపం అన్నాం కదా, సో అదే అండి. ఆ లోపం ఇక్కడ మనకు లోపంగా ఉంటుంది. ఇక్కడైతే వాడు నేర్చుకుండేస్తాడనమాట. అంటే ఏమన్నా అంటే 5 4 ఎంత అంటే 20 అంటాడు, 4 5 ఎంత అంటే 2 ఒకటే కదా అని చెప్పి 20 అంటాడు అనమాట. సో ఈ విధంగా రివర్స్ చెప్పినా కూడా చేయగలుగుతాడు. నీకు అన్న ఉన్నాడంటే ఉన్నాడంటాడు, మీ అన్నకు తమ్ముడు ఉన్నాడంటే ఉన్నాడు నేనే అంటాడు. సో ఈ విధంగా మనకు రివర్సిబిలిటీ కూడా వాళ్ళలో అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే నియత ప్రచాలక దశ. ఈ దశలో పిల్లలు సమాచారాన్ని వ్యవస్థీకరిస్తారు, శాస్త్రీయ వివేచన కలిగి ఉంటారు. ఇది ఇంకా హైయెస్ట్ అనమాట. ఇక్కడ అంతా మనకు అన్నీ అభివృద్ధి చెందింటాయి పిల్లవాడికి నియత ప్రచాలక దశలో. అంటే అమూర్త వస్తువులు చూపించి అమూర్తంగా నువ్వు వస్తువుల గురించి ఆలోచించి చెప్పమన్నా కూడా విషయం చెప్పగలుగుతాడండి. ఇక్కడ అంతా ఇంకా బాగా సృజనాత్మకత అయితేనేమి, వివేచన శక్తి ఇవన్నీ బాగా పెంపొందడం అనేది జరుగుతుంది ఈ నియత ప్రచాలక దశలో. దీన్ని మనం అమూర్త ప్రచాలక దశ అని కూడా అంటాం. నెక్స్ట్ పియాజే సిద్ధాంతం, విద్యా విషయక ప్రాధాన్యత. ఈ పియాజే సిద్ధాంతము విద్య విషయానికి ఎలా మనకు అవసరమవుతుంది, ఇంపార్టెన్స్ ఏం అసలు తీసుకోవడానికి. విద్యా విషయకంగా ఈ సిద్ధాంత ప్రాధాన్యతను కింది విధంగా చెప్పవచ్చండి. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి తెలిసింది కదా, ఇక్కడ మూర్త విషయాల ద్వారానే నేర్చుకుంటారు ఈ దశలో అని తెలిసింది. అప్పుడు నువ్వేం చేస్తావు, 7th నుంచి 12 అంటే ఎవరంటే నార్మల్గా మనకి ఎవరు వస్తారు,
ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 5th క్లాస్ వరకు పిల్లవాళ్ళంతా ఈ దశకు వస్తారు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి చెప్పేటప్పుడు మూర్త వస్తువులు ఎక్కువగా యూజ్ చేసి చెప్పాలా. ఓకేనా, ఈ విధంగా నువ్వు ఏం చెప్పాలనుకున్నా కూడా మూర్త వస్తువులు యూజ్ చేసి చెప్పాలా. సో ఈ విధంగా మనకు తెలిసింది కదా, పిల్లవాళ్ళకి ఈ 1st క్లాస్ నుంచి 5th క్లాస్ ఉన్న పిల్లవాళ్ళకి మూర్త విషయాల ద్వారా తెలియాలి అని చెప్పి. సో ఈ విధంగా ఈ పిల్లల వయసు బట్టి పియాజే అందించిన ఈ సమాచారం అనేది మనకు బోధించడానికి ఉపాధ్యాయుడు ఆయా దశల్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళ యొక్క మానసిక వికాసము, వాళ్ళ మెచ్యూరిటీ ఎలా ఉంది అని తెలుసుకొని దానికి సరిగ్గా బోధించడానికి యూజ్ అవుతుందన్నమాట. దానికి సంబంధించిన అభ్యసన అనుభవాలు కల్పిస్తూ ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏం చేస్తారు, 1 to 5th మూర్త అనుభవాల ద్వారా వాళ్ళకి విద్య అందించడం నేర్పిస్తారు. ఈ విధంగా పియాజే గారి సిద్ధాంతం ఈ విద్యా విషయానికి ఇంత ప్రాముఖ్యతగా ఉంటుంది. భావన అవగాహనకు ప్రత్యక్ష అనుభవం బాగా సహాయపడుతుంది. భావన అవగాహనకు ఒక దాని గురించి కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే కనుక ప్రత్యక్ష అనుభవం ద్వారా చెప్తే కనుక అది బాగా నేర్చుకోగలుగుతాడు. పూర్వ భావనలకు కొత్త భావనలకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తూ నేర్పాలి. ఆల్రెడీ వాడికి ఎంతో కొంత పూర్వజ్ఞానం ఉండింటుంది, దాన్ని వాడికి గుర్తు చేస్తూ దాని లింకప్గా కొత్త భావన అనేది నువ్వు నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు రెండింటి మధ్య సంబంధం పెట్టినప్పుడు మాత్రమే వాడికి బాగా గుర్తుంటుంది, దానికి సంబంధించి నేర్చుకోగలుగుతాడనమాట. ఒక భావనకు వ్యతిరేక భావనలు సూచించడం ద్వారా పూర్తి అవగాహన జరుగుతుంది. ఒక భావనకు సంబంధించి నువ్వు ఇదే కాకుండా వ్యతిరేక భావన కూడా సూచించాలి. అంటే దాని మాదిరితే ఉండేది ఇంకేమన్నా, ఇప్పుడు స్క్వైర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ఈ రెండు ఒకటేనా అంటే వాడికి చూడడానికి ఓకే, చూడడానికి ఇది కొంచెం వెడల్పు ఉంది అంతేగాని ఒకటేనేమో అని చెప్తాడనమాట. సో కాదు, ఇది రెండు వేరు వేరు అని చెప్పి, సో ఈ విధంగా వాడికి ఉన్నటువంటి వాటి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ కూడా చెప్పడం అనేది జరగాలి. అప్పుడే వాళ్ళ పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది. పూర్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు పూర్వ ప్రచాలక దశలో ఉండడం అనేది జరుగుతుందండి. ఇది చెప్పాం కదా, ఇది మనకు 3 to 5 years పిల్లవాళ్ళు అనమాట. అంటే నర్సరీ లేదా అంగన్వాడీ వాళ్ళు, PP1 PP2 వాళ్ళు పూర్వ ప్రచాలక దశలో ఉంటారు. వీరికి తగినంత ప్రత్యక్ష అనుభవాలు, మూర్త అనుభవాలే కల్పించాలి. ఎక్కువగా వీళ్ళకు ఆటలు, పాటలు, కథలు మాత్రమే బోధనా కార్యక్రమాలుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో చూసినట్టయితే మూర్త ప్రచాలక దశలో ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 1 to 5th క్లాస్ పిల్లవాళ్ళు ఇక్కడ ఉంటారు. వీళ్ళకు కూడా మూర్త అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాలు కల్పించడం ద్వారానే నేర్పించాలి. మెయిన్గా ఈ గణిత భావనలు ఏవైతే ఉన్నాయో అవి, అంటే నువ్వు డైరెక్టు 1+1 ఎంత అని కాకుండా, ఓకే, వాటి చేతివేళ్ళు ఉంటాయి, చేతివేళ్ళు యూజ్ చేసుకోవాలా, 1కి 1 కలిపితే ఎంత, లేదంటే ఫేక్ మనీ ఉంటుంది, ఫేక్ మనీ దాన్ని యూజ్ చేసుకొని చెప్పడము. ఓకే, ఈ విధంగా చెప్పడం ద్వారా వాడికి ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకుంటాడు కాబట్టి వాడు ఫ్యూచర్లో దాన్ని మర్చిపోయే ఛాన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ వైగాట్స్కి సాంఘిక అభ్యసన సిద్ధాంతం గణిత అభ్యసనానికి అన్వయింపు. రష్యాకు చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి లెవ్ సెమోనోవిచ్ వైగాట్స్కీ, ఈయన మనకు సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని, సోషియో కల్చర్ థియరీ ఆఫ్ లెర్నింగ్ని మనకు అందించడం జరిగింది. పిల్లలు వారి పరిసరాల సంస్కృతితో పరస్పర చర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు అని చెప్పి ఈయన చెప్తాడండి. వైగాట్స్కీ గారి పేరులోనే ఉంది, వైగాట్స్కీ గారి యొక్క సిద్ధాంతం పేరులోనే ఉంది, సాంఘిక సాంస్కృతిక. ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళతో చర్యా ప్రచర్యలు జరపడం ద్వారా, ఆ పరిసరాలతో చర్యా ప్రచర్య జరపడం ద్వారా వాడు విద్య నేర్చుకుంటాడు అని చెప్పి చెప్తాడు. వైగాట్స్కీ సిద్ధాంతపరంగా చెప్పిన అంశాలు చూసినట్టయితే వాళ్ళ పిల్లలు తమ జ్ఞానాన్ని వాళ్ళే నిర్మించుకుంటాడు. ఓకే, అభ్యసనం వల్లనే వికాసం అనేది చెందుతుంది. పిల్లల్లో వికాసం, జ్ఞాన నిర్మాణం వాళ్ళు ఉన్నటువంటి సమాజం మీద, ఓకే, సాంస్కృతిక వాస్తవికత, వాడు నివసించేటువంటి ఆ సమాజము, అక్కడ ఉండేటువంటి ఆ సాంస్కృతిక వాతావరణాన్ని బేస్ చేసుకొని వాడు అభ్యసనం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. పిల్లల జ్ఞానాత్మక వికాసంలో భాష అనేది ప్రముఖ స్థానం వహిస్తుంది అని చెప్తాడు వైగాట్స్కీ అండి. ఇలాగ మనకు సమాజానికి, సాంస్కృతిక అనుభవాలకి ప్రాధాన్యత ఇస్తూ భాషకు ఇచ్చింది ఎవరంటే వైగాట్స్కీ. ఓన్లీ భాషకు పుట్టుకతోనే వస్తుంది అని చెప్పింది ఎవరంటే చోమ్స్కీ గారు. ఓకే, మనకు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఈయన ప్రవేశపెట్టిందే మనకు పరస్పర బోధన, సహయోగ అభ్యసనం అండి. రెసిప్రోకల్ టీచింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్ అనమాట. పరస్పర బోధన అంటే ఉపాధ్యాయుడు 2 నుంచి 4 విద్యార్థుల్ని సహయోగ సమూహంగా ఏర్పాటు చేస్తాడు. అంటే 2 or 4 మెంబర్స్ని తీసుకొని ఒక గ్రూప్గా చేస్తాడనమాట. పాఠ్యాంశంలోని విషయాన్ని ప్రశ్నించడం, సంశ్లేషీకరించడం, సృష్టించడం, ప్రాగృతీకరించడం అనే 4 సంజ్ఞానాత్మక ఊహాలను ఉపయోగిస్తాడు. వాళ్ళకు సంబంధించి విషయాన్ని మనకు ప్రశ్నిస్తాడనమాట. దాని గురించి సంక్షిప్తంగా చెప్పమంటాడు. దాని గురించి
ఏమన్నా కొత్తగా ఆలోచన ఉంటే సృష్టీకరించడము, లేదంటే స్పష్టంగా దాని గురించి ఏమైనా రాయమని చెప్పడము, దాని గురించి ఇట్లయితే ఏమవుతుంది అని ఊహించమండము, దీనికి సంబంధించి ఈ 4 వాళ్ళలో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా గ్రూప్గా డివైడ్ చేసి వాళ్ళని ఈ విధంగా అడిగి యాక్టివిటీస్ ఇస్తాడనమాట. సహయోగ అభ్యసనంలో చూసినట్టయితే కొలాబరేటివ్ లెర్నింగ్, తోటి వారితో చర్చించడం, మాట్లాడడం, కలిసి ఆలోచించడం, ప్రశ్నించుకోవడం మొదలైన ప్రతిచర్యలు జరపడం వల్ల తన చుట్టూ ఉన్న సమాజం పట్ల తమకంటూ ఆలోచనలు, దృక్పథాలు ఏర్పరచుకోవడం, సామర్థ్యాలు పెంచుకోవడం జరుగుతుంది. ఎక్కడ? ఈ కొలాబరేటివ్ లెర్నింగ్లో. దీన్నే మనం ఏమంటామంటే భాగస్వామ్య అభ్యసనం అని చెప్తామండి. మనకేమైనా చర్చలు ఇవ్వడము, ఒక విషయం గురించి మాట్లాడడం అనడము. సో వాడు ఏం చేస్తాడంటే ఇతర పిల్లవాళ్ళతో వాడు చర్చించడము, లేదంటే ఉపాధ్యాయులతో అయినా సరే ఇట్లా ఇద్దరి మధ్య జరిగే దీన్నే మనకు భాగస్వామ్య అభ్యసనం అని చెప్పి అంటాము. ఈ విధంగా వాడు చర్చించడం, మాట్లాడడం, ఇద్దరు విద్యార్థులు కలిసి ఆలోచించుకోవడం, పేర్స్గా చేస్తాం ఇక్కడ. ఓకే, ఇద్దరిని కలిపి ఒకరిగా చేస్తామన్నమాట. సో ఇలా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మెయిన్ ఈ 2 మాత్రమే ఉంటాయి వైగాట్స్కి ఇవి. నెక్స్ట్ సామీప్య వికాస మండలం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆల్రెడీ ప్రీవియస్ బిట్ ఏంటంటే జెడ్పీడీ అంటే ఏమిటి, ఇలాగ మనకు సైకాలజీలోనూ అడుగుతున్నారు, మెథడ్స్లో కూడా అడుగుతున్నారు, చూసుకోవాలి. ఇది సింపుల్గా చెప్పాలంటే మనకు మామూలుగా ఉన్నటువంటి జ్ఞానం. ఓకే, ముందు మనకు ఒక విషయం గురించి అంత పరిజ్ఞానం ఉండదు, తర్వాత మనకు తెలిసింటుంది. సో నీకు తెలిసింది నువ్వు నేర్చుకోవడము, బాగా నేర్చుకోవడం మధ్య ఉన్నటువంటి ఈ తేడానే జెడ్పీడీ అంటాం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ముందు నీకు ఒక విషయం గురించి కొంత మాత్రమే తెలిసి ఉంటుంది, తర్వాత నువ్వు ఈ ఎంకోవెస్ కానీ స్కఫోల్డింగ్ అంటాం దాన్నే మనము, ఈ మోర్ నాలెడ్జబుల్ అదర్స్, మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత విషయాన్ని మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ముందేమో నీ దగ్గర రోంత నాలెడ్జే ఉంది, ఇప్పుడేమో ఎక్కువగా ఉంది. సో దీని మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే మనకి ఏమవుతుంది, జెడ్పీడీ అవుతుంది. ఓకేనా, బాగా నేర్చుకోవడానికి మధ్య ఉన్న డిఫరెన్స్ని జెడ్పీడీ అని చెప్పి అంటామన్నమాట. ఇది మనకు స్కఫోల్డింగ్. నెక్స్ట్ స్కఫోల్డింగ్ చూద్దాము. స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే సహాయ సహకారాన్ని అందించడం. ఇక్కడ నువ్వు బాగా నేర్చుకోవడానికి అంటే ఫస్ట్ నీకు ఉన్నటువంటి జ్ఞానం కొంచెమే, ఇక్కడికి వచ్చేలోపు బాగా నువ్వు నేర్చుకోవడం జరిగింది. ఓకే, బాగా ఒక విషయం గురించి నేర్చుకున్నావు, ఎక్కువ నాలెడ్జ్ సంపాదించావు అనమాట. దేని ద్వారా సంపాదించావు? ఎవరన్నా నీకు సాయం చేసింటారు, నీకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, నీకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు సాయం చేసింటారనమాట. లేదంటే మనుషులైనా కావచ్చు, లేదంటే వివిధ నువ్వు లైబ్రరీస్కి వెళ్ళి తీసుకోవడము, ఏదైనా కావచ్చు, ఏదైనా మనము ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ చూసి నేర్చుకోవడము, ఇలాగ ఏమన్నా నీకు ఇలాగ ఉపయోగపడినటువన్నిటినీ ఏమంటామంటే స్కఫోల్డింగ్ అంటాం. అంటే నీకు బాగా నేర్చుకోవడానికి ఇవన్నీ సహాయం అందించాయి కాబట్టి దీన్ని మనం సహాయ సహకారం అందించడం స్కఫోల్డింగ్ అని చెప్పి అంటాం. ఓకే, బాగా నేర్చుకోవడానికి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్నే జెడ్పీడీ అంటాం. ఈ బాగా నేర్చుకోవడానికి తోడ్పడిన వాటిల్ని, మనకు సహాయ సహకారాన్ని అందించిన వాటిలన్నిటినీ స్కఫోల్డింగ్ అంటాం. మళ్ళా లోపలగా వెళ్తే ఎవరు నేర్పించారు అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనమాట. అంటే మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు నేర్పించారు అని. ఇది మనకు స్కఫోల్డింగ్ అంటే ఏంటి, సహాయ సహకారాలు అందించడం. స్కఫోల్డింగ్ అనేది ఎక్కువ అనుభవం కలిగినటువంటి మార్గదర్శకంగా చెప్పచ్చు. మోర్ నాలెడ్జబుల్ అదర్స్గా వైగాట్స్కి సూచించడం జరిగింది. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనేటివి ఎవరైనా కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మనకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కోచింగ్ సెంటర్స్ కావచ్చు, నీకన్నా తెలివైన పిల్లవాడు కావచ్చు, నీ పక్క స్నేహితులు నీకన్నా బాగా ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు కావచ్చు, నీ పీర్ గ్రూప్స్ వాళ్ళే నీకన్నా ఎక్కువ విషయం వాడు తెలిసింటుంది. ఓకేనా, ఆ విషయం వాడు చెప్తే నేర్చుకుంటావు. అప్పుడు వాడు ఎంకేఓ అని అవుతాడనమాట. కంప్యూటర్స్ కూడా కావచ్చు, కంప్యూటర్స్లో మనకు తెలియనటువంటి జ్ఞానం ఎంత ఉంటుంది, దాంట్లో టైప్ చేసి చూసి నేర్చుకుంటావు. సో అది కూడా మనకు మేక్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ పర్సన్ కిందకే వస్తుందన్నమాట. సో ఇది వీళ్ళందరూ మనకు సహాయపడడం అనేది జరుగుతుంది. జెడ్పీడీలకు సామాజిక సాధనాలైనటువంటి కంప్యూటర్, ఇంటర్నెట్, లైబ్రరీస్, ల్యాబ్ ఇలాంటివన్నీ కూడా పూరించగలవు. దీనినే సామాజిక స్కఫోల్డింగ్ అంటామండి. నార్మల్గా వ్యక్తులకు సంబంధించి అయితే నార్మల్గా మనకు ఎంకేఓస్ అంటాము. ఈ విధంగా మనకు ఏమైనా సోషల్ మీడియా సంబంధించి ఉంటే కనుక వీటిని మనము సామాజిక స్కఫోల్డింగ్ అని చెప్పి అంటామండి. ఈ కంప్యూటర్స్, ఇంటర్నెట్స్, మొబైల్స్, లైబ్రరీస్, డిజిటల్ లైబ్రరీస్, ల్యాబులు ఇలాంటివన్నీ.
ఓకే. వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ప్రవర్తనావాదాన్ని వ్యతిరేకించి సంజ్ఞానాత్మక వాదాన్ని బలపరిచాడు. ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించాడండి వైగాట్స్కి. కానీ ఈ పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక వాదాన్ని కొంతవరకు అంగీకరించడం జరిగింది. జ్ఞాన నిర్మాణాత్మక వాదాన్ని బలపరిచాడండి ఈ వైగాట్స్కి గారు. అభ్యసనం వల్ల కలిగే ఫలితం కంటే విధానం చాలా ముఖ్యమనేది ఈ వైగాట్స్కి సంబంధించి ఈయన వాదం అనేది చెప్తుంది. నిర్మాణాత్మక వాదులు అని చెప్తాము ఈయన్ని. ఈయన ఏం చెప్తాడంటే అభ్యసనం వల్ల కలిగే ఫలితం కంటే విధానం, ఓకేనా, అది ఏ విధానంలో నేర్చుకున్నాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంట. మనకు అభ్యసనం ఎంత నేర్చుకున్నాడు, 100కి 100 మార్క్స్ వచ్చాయా, 90 మార్క్స్ వచ్చాయా, 80 వచ్చాయా అని కాదు, ఏ విధంగా నేర్చుకున్నాడు. ఆ 80 మార్క్స్ 90 మార్క్స్ బట్టి కొట్టి రాసినాడా, లేదంటే వాడు బాగా విధానం అర్థం చేసుకొని రాశాడా, ఓకేనా, అర్థం చేసుకొని రాశాడా అన్నదానికి మనకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నిర్మాణాత్మక వాదులకు సంబంధించి వైగాట్స్కి నిర్మాణాత్మకవాది. నెక్స్ట్ అభ్యసన ప్రక్రియలు అవగాహన. ఇక్కడ మనకు అభ్యసన ప్రక్రియలు అవగాహన, అనుభవము అభ్యసనకు పుట్టుకనిచ్చే ఒక ప్రక్రియ. మనకు అంతే కదండి, నువ్వు అభ్యసించాలంటే ఒక అనుభవం ఎక్స్పీరియన్స్ ఉందంటే కనుక నువ్వు ఈజీగా నేర్చుకోగలుగుతావు. సో అభ్యసనం కనుక నీకు జరగాలి అంటే అనుభవం అనేది మంచిగా యూజ్ అవుతుందని. అభ్యసనకు పుట్టుకనిచ్చేదంటే అనుభవం అంట అని చెప్పింది ఎవరంటే స్మిత్ అండి. నీలో అభ్యసనం పుట్టక జరగాలంటే కనుక నీకు ఏదో ఒక అనుభవం ఉంటేనే బాగా జరుగుతుంది కదా. సో అనుభవం వల్ల నీకు బాగా జరుగుతుంది అభ్యసనం అనేది మనకు స్మిత్ గారు చెప్పడం జరిగింది ఈ డెఫినేషన్. అభ్యసనానికి మూలం ఏంటంటే అనుభవం అండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు బాగా నేర్చుకోగలుగుతావు. అందుకే మనకు దీంట్లో కూడా చాలా ఉన్నాయి, ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం అని చెప్పి. ఓకే, ఎక్కువగా మనకి ప్రత్యక్ష అనుభవాల ద్వారా అభ్యసనం బాగా బలంగా ఏర్పడిపోతుంది. అభ్యసనానికి ప్రేరణ అనేది అనవసరం అని ఇచ్చాడు. గుర్తింపు, ప్రశంస వంటి ప్రోత్సాహకాలు అభ్యసనకు తోడ్పడతాయి. అభ్యసన సంసిద్ధత అనేది విద్యార్థి పెరుగుదల, వికాసాల స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకు అభ్యసనానికి ప్రేరణ అనేది అవసరం అండి, ఇక్కడేమో అనవసరం ఇచ్చారు. సో మిస్టేక్. అభ్యసనానికి ప్రేరణ అనేది కావాలి. నీకు ఏదైనా ప్రేరణ ఉంటేనే కదా చదువుతావు. నీకు ఇప్పుడు ఉద్యోగం కావాలని ఉంటేనే కదా నువ్వు అభ్యసనం చేయగలుగుతావు. సో ఇక్కడ మనకు సైకాలజీలో పరంగా కూడా మనకు అభ్యసనానికి ప్రేరణ అనేది అవసరమనే ఉంది. ఇక్కడ అనవసరం ఇచ్చాడు, మిస్టేక్, రుద్దుకోండి. గుర్తింపు, ప్రశంస వంటి ప్రోత్సాహకాలు కూడా అభ్యసనకు తోడ్పడతాయి. నువ్వేమైనా వాడికి గుర్తింపుగా ఏమైనా ఇవ్వడము, గిఫ్ట్లు ఏమైనా ఇవ్వడము, లేదంటే వాడిని పొగడ్డం లాంటి చేసినామనుకో నెక్స్ట్ టైం ఇంకా బాగా అభ్యసించాలని చెప్పి అనుకుంటాడు. సో ఇవి కూడా యూజ్ అవుతాయి అభ్యసనానికి. అభ్యసన సంసిద్ధత అనేది విద్యార్థి పెరుగుదల, వికాస స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. అభ్యసన సంసిద్ధత, అభ్యసనానికి రెడీగా ఉండాడా లేదా అనేవాడు విద్యార్థి పెరుగుదల, వికాసాల స్థాయి. ఇప్పుడు ఏదో నువ్వు 2 years పిల్లవాడిని బడికి రమ్మని చెప్తే వాడు రాగలుగుతాడా? వాడికి అంత స్థాయి లేదు, ఓకేనా. అదే 3 years పిల్లవాడు జస్ట్ ఆటల పాటల ద్వారా నేర్చుకోగలుగుతాడు. అదే 10 years పిల్లవాడు ఉన్నాడండి, వాడి పెరుగుదలకు, వాడి వికాస స్థాయికి, అభ్యసనానికి సంసిద్ధంగా ఉంటాడు, నేర్చుకోవాలి ఆ ఏజ్కి. సో ఈ విధంగా పెరుగుదల, వికాసాల స్థాయి పైన అభ్యసన సంసిద్ధత ఆధారపడి ఉంటుందన్నమాట. వాడు చదువుకోవడానికి రెడీగా ఉన్నాడా లేదా అని. నార్మల్గా ఇప్పుడైతే 3 years అనమాట. ఇప్పుడు ఈ పిల్లవాళ్ళు అభ్యసనానికి సంసిద్ధంగా ఉన్నట్టు. సో నెక్స్ట్ ఏం చేస్తాము, 3 yearsకి అంగన్వాడీనో లేదంటే నర్సరీనో, నెక్స్ట్ ఎల్కేజీ, నెక్స్ట్ యూకేజీ వేయడం అనేది జరుగుతుంది. సో ఇది. నెక్స్ట్ సహజ అభ్యసన వాతావరణం. ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా పిల్లలు తమ కోసం తాము పాల్గొని తమకు తెలియకుండానే తాము నేర్చుకునే స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని సహజ అభ్యసన వాతావరణం అంటాం. అంటే సహజంగా వాళ్ళకి అసలు తెలీదు ఆ విషయం నేర్చుకుంటున్నామా అని, అలాగా నేర్పించేస్తామన్నమాట. పాటలు కానీ, క్రీడలు కానీ, చిన్న చిన్న గేయాలు పాడించడము, రైమ్స్, ఆటల ద్వారా, ఏదన్నా చిన్న చిన్న కృత్యాల ద్వారా నేర్పించడము. అట్లా వాళ్ళకి చదివినట్టు ఉండదు, కానీ వాళ్ళు ఆ విషయాన్ని నేర్చేసుకుని ఉంటాడు. పిల్లలు గణితం అభ్యసించడంలో సోపానాలు చూసినట్టయితే, ప్రాథమిక సోపానాలు చూసినట్టయితే మనకి అనుభవం, అనుకరణ, పరిశీలన, అన్వేషణ, అభ్యాసం, శిక్షణ. మెయిన్ పిల్లవాళ్ళల్లో మనకు అనుభవం కలిగించాలండి. అనుభవం కలిగించడం ద్వారా కూడా వాళ్ళు అభ్యసనం జరగడం అనేది జరుగుతుంది. ఏదైనా విషయాన్ని మనం చూపించినప్పుడు దాన్ని ఇమిటేషన్ చేస్తారనమాట. ఏదైనా బొమ్మ తీసుకొని నేను ఏదైనా ఆడుకున్నాను అనుకోండి, వాడు అలానే ఆడుకోవడము. లేదంటే ఇప్పుడు చాలా వరకు వచ్చాయి కదా, ఏ అనేటువంటి సింబల్ తీసుకొని ఇక్కడ మనకు ఖాళీగా ఉంటుంది, దీంట్లో వెళ్ళి ఇది పెట్టడము. అలాగే వాడు ఏం చేస్తాడు, నేను 1 2 పెడితే వాడు కూడా చూసి వాడు ఆడడం అనేది జరుగుతుంది. సో ఇమిటేషన్. నెక్స్ట్ పరిశీలన, ఏదైనా చూసి వాడు పరిశీలిస్తూ ఉంటాడు. ఏమన్నా మనము కథలకు సంబంధించి ఏమన్నా ఒక టీవీలో ప్లే చేయడము, ఏదన్నా సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అలాంటివన్నీ పెడతా ఉంటాము. సో అలాంటివి వాడు పరిశీలించి వాడు ట్రై చేయడం అనేది జరుగుతుంది. అన్వేషణ,
చిన్నపిల్ల వాళ్ళకి సంబంధించి చూసినట్టయితే వాళ్ళకు అన్వేషణ ఏమొస్తుందంటే ఈ చిన్నవి ఏమైనా కృత్యాలు ఇవ్వడము. ఇప్పుడు చెప్పాం కదా, 1 అనేటువంటిది తీసుకొని వరుసగా పెట్టమని చెప్పడము, లేదంటే ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఉన్నటువంటి దాంట్లో ఫిల్ చేయమని చెప్పడము. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ అభ్యాసం, వాటి చేత ఎక్కువగా ప్రాక్టీస్ చేయించడము. శిక్షణ, వాడికి ఏమన్నా విషయాల్లో మనం ట్రైనింగ్ ఇవ్వడము. చిన్నగా మనకు ట్రైనింగ్ దేనికి పనికొస్తుందంటే ట్రైనింగ్ అభ్యాసాలు ఎట్లా అంటే మనకి ఇక్కడ వెంటనే వెళ్తా అంటే నువ్వేం చేయి పెట్టుకొని రాపిలేం కదా 1, 2, 3 అని చెప్పి ముందుగా వాళ్ళతో అంటే రౌండ్స్ గీపించడము. ఓకేనా, ఏమన్నా చిన్న బొమ్మలు గీపించడము, రౌండ్స్ ఇలాగ ఏమన్నా బొమ్మలు గీయించడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటివి ఇవ్వడం అనమాట. నెక్స్ట్ సంసిద్ధత, ముందు ప్రాథమిక సోపానాలు వాటి చిన్నవి ఆటల ద్వారా పాటల ద్వారా నేర్పించిన తర్వాత సంసిద్ధత అంటే మనకు వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలు అనేటివి యూజ్ చేసుకుంటాం, సంసిద్ధంగా ఉండేటట్టు చేస్తామన్నమాట. ఈ విధంగా మనం చిన్నగా చదువులోకి లాక్కరావడం. ప్రేరణ అనమాట, నిత్య జీవిత అవసరాలు బౌద్ధికపరమైనవి. ప్రేరణను అంటే మనకి ఇక్కడ నిత్య జీవిత అవసరాలు, మనకు నిత్య జీవితంలో ఏదైతే మనకు అవసరంగా ఉంటాయో అవి మనకు దీనికి లింకప్ చేసి నేర్పిస్తే కనుక వాడు మోటివేట్గా ఫీల్ అవుతాడు. ఇవి నా నిత్య జీవితంలో అవసరం అయ్యేటివి అన్నట్టుగా. బౌద్ధికపరమైన కొన్ని బౌద్ధికపరమైనవి అంటే మనకు అంటే నిత్య జీవితంలో పెద్దగా యూజ్ చేయం కానీ వాటి గురించి నేర్చుకొని పెట్టుకుంటాం అనమాట. సిద్ధాంతాలు కానీ స్వీకృతాలు ఇవన్నీ ఉంటాయి కదా పెద్దవాళ్ళకి సంబంధించి, ఇలాంటివి. అంటే ఇక్కడ మనకు ప్రేరణ కూడా మళ్ళీ 2 టైప్స్గా విడగొట్టచ్చు. బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ. బాహ్య ప్రేరణ అంటే ఒకరి కోసము చదువుతాం, అంటే ఒకరి కోసం అని కాదు కానీ బహుమతుల కోసము, పొగడ్త కోసము, ఈ విధంగా వీటి కోసము. అంతర్గత ప్రేరణ అంటే నీకు లోపల చదవాలని ఉంటుందన్నమాట. ఓకే, నేను మంచి స్థాయికి ఎదగాలని ఉండడము, నాకు చదువుకోవడం అంటే ఇష్టమయ్యి ఉండి నేను చదువుకోవడము, ఇలాంటివన్నీ అంతర్గత ప్రేరణ. ఇలా ప్రేరణ 2 టైప్స్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ సారూప్య నియమం అనమాట, అంటే ఒకదానికొకటి ఒకేలా ఉంటాయి కదా, సో వాటిని సంబంధించి కూడా నేర్పించడం అనమాట. అంటే ఒకదానికొకటి ఒకేలా ఉండేవంటే మనకి ఇప్పుడు సపోజ్ చూడండి, ప్లస్ ఇంటూ చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ దీన్ని ప్లస్ని జస్ట్ క్రాస్గా తిప్పితేనే మనకి ఇంటూ వస్తుంది అనమాట. లేదంటే మనకు ఇవే మనకు త్రిభుజాలే చాలా రకాలుగా ఉంటాయి. ఓకేనా, ఎన్ని త్రిభుజాలే కానీ ఒకదానికొకటి వేరు డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఒకేలా ఉండేటివి ఏమైనా ఉంటే కనుక వాటి గురించి మనము నేర్పించడము. ఓకే, నెక్స్ట్ సంసర్గ నియమం అనమాట, ఒకదానికొకటి లింకప్ చేసి నేర్పించడము. అంటే మనకి ఒకటి గుర్తొస్తాను ఇంకోటి గుర్తొస్తుంది కదా, మనం మామూలుగా సైకాలజీలో చూసుకున్నాము. ఒకటి గుర్తొస్తాను ఇంకోటి గుర్తురాగం. తాజ్మహల్ అనగానే షాజహాన్ గుర్తు రావడము. సో ఈ విధంగా స్వాతంత్రం అనగానే 1945 గుర్తు రావడము. ఈ విధంగా అవిచ్ఛిన్నత నియమం అంటే మనకు సిరీస్ అంటాం కదండి, సిరీస్ అలాంటివన్నీ మనకు చూసినట్టయితే నెక్స్ట్ ఏం రావచ్చు ఓకే, సర్కిల్ రావచ్చు. అవిచ్ఛిన్నత అంటే ఏంటంటే కంటిన్యూస్ అంటాం అనమాట. ఎక్కడ విచ్ఛిన్నం కాలేదు, కంటిన్యూస్ అని చెప్తాం. ఈ నియమాన్ని కూడా మనం పాటించవచ్చు. అంతర్దృష్టి అభ్యసనంలో మనము ప్రజ్ఞ యూజ్ చేస్తాము. అంటే హఠాత్తుగా ఆలోచన రావడము, కొత్త ఆలోచనలు అనేటివి రావడము, కొత్త ఆలోచన యూజ్ చేసుకొని సాల్వ్ చేయడము ప్రాబ్లం అనేది. యత్నదోష పద్ధతులు అంటాం కదా, సో ఈ విధంగా మనకు ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు యూజ్ చేయడం. ఇక్కడ మనము గణితాన్ని అభ్యసించడంలో ఇవన్నీ సోపానాలు మనము యూజ్ చేయాలంట. గణితంలో భావనల నిర్మాణం, సామాన్య లక్షణాలు కలిగిన ఒక ఉద్దీపన తరగతిని భావన అంటామండి. అంటే సపోజ్ కొన్ని చూసినట్టయితే కుక్క నక్క ఉంది. ఓకే, కుక్క నక్క కొన్ని వాళ్ళిద్దరి మధ్య సామాన్య లక్షణాలు ఉన్నాయి కదా, కొంతవరకు చెవులు కానీ వాటి యొక్క ఆకారం కానీ ఓకే కొంతవరకు. సో ఇలాగ సామాన్య లక్షణాలు కలిగిన ఒక ఉద్దీపననే భావన అని చెప్తాం. తర్వాత వాడికి బాగా డిఫరెన్స్ తెలిసినాక మళ్ళీ వేరు చేయగలుగుతాడు, అంతే అండి. ఓకే, అమూర్త భావనలు ఎలా ఏర్పడతాయి అని ఇచ్చారు ఇక్కడ. మూర్త వస్తువులతో ప్రత్యక్ష అనుభవం. ఇప్పుడు సపోజు మనం చిన్నప్పటి నుంచి ఏనుగు, మామిడికాయ అన్నీ అంటున్నాము, కానీ మనం ఎప్పుడో ఒకసారి మామిడికాయని, ఏనుగుని బొమ్మల్లో అయినా సరే చూస్తేనే కదా దానికి సంబంధించినటువంటి అమూర్త భావన ఏర్పడుతుంది. సో మూర్త వస్తువులతో ముందు ప్రత్యక్ష అనుభవం ఏర్పడి ఉండాలి, అప్పుడు మాత్రమే నెక్స్ట్ టైంకి మనం అమూర్త భావన ఆలోచించగలుగుతాం. పై ప్రత్యక్ష అనుభవాలకి సంబంధించిన భాష మాట్లాడదాం. ఓకే, ఈఎల్పిఎస్ అంటామండి. ఈఎల్పిఎస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మూర్త వస్తువులతో ప్రత్యక్ష అనుభవాన్ని వాళ్ళకి కలిగించాలి. టీచింగ్ పరంగా చూసుకుంటే ఈఎల్పిఎస్ చెప్పచ్చు, ప్లస్ ఈ టీచింగ్ పరంగానే మెయిన్. పై ప్రత్యక్ష అనుభవానికి సంబంధించిన భాష మాట్లాడించడం. ఒక ప్రత్యక్ష ఇప్పుడు సపోజ్ ఇక్కడ నీకు చూసినట్టయితే ప్రతి టెక్స్ట్ బుక్లోనూ బొమ్మ ఉంటుంది, ప్రతి టెక్స్ట్ బుక్లో
ఒక లెసన్ నేమ్ ఉంటుంది, దాని కింద బొమ్మ ఉంటుంది, తర్వాత లెసన్ ఉంటుంది. నువ్వు ఈరోజు ఆ లెసన్ చెప్పాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వాటిలో జ్ఞానం ఉందా లేదా అనేది ముందు పరీక్షిస్తాం. అదే మనకు ఎక్స్పీరియన్స్ అని చెప్తామండి. ఇక్కడే మనకి ఏమవుతుందంటే వాటి యొక్క పూర్వ జ్ఞాపకాలు, పూర్వ అనుభవాలన్నీ ఇక్కడ నువ్వు బయటికి తేవడం జరుగుతుంది. సపోజ్ నేను ఇప్పుడు ఫ్రూట్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. అప్పుడు మీరు ఇప్పుడు ఏం తిన్నారు, మీరు ఎప్పుడైనా మామిడికాయ తిన్నారా, మామిడికాయ చూసారా, యాపిల్ చూసారా, ఇలాంటివన్నీ మనము వాడికి గుర్తు చేయడము, లేదంటే నీకు వస్తువులు దొరికితే కన్నా తెచ్చి చూపించడము. ఈ పైన ఉన్నటువంటి దీని గురించి మనం ప్రత్యక్ష అనుభవం ఏదైతే వస్తువు చూపించామో దాని గురించి వాడి చేత మాట్లాడించగలగాలి. అప్పుడు దాన్నే మనం లాంగ్వేజ్ అంటాం. ఈఎల్పిఎస్. ఇప్పుడు గణితం బోధన చేసేటప్పుడు కూడా ఇదే చేయాలి. ప్రత్యక్ష అనుభవం అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ అడిషన్ నేర్పించాలనుకుంటున్నావు. అడిషన్, ఓకే. రే మీ క్లాస్ రూమ్ ప్రత్యక్ష అనుభవం ఏముంది? క్లాస్ రూమ్లో ఫ్యాన్లు, బెంచీలు, బాటిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, ఇలాగ ఒక ఫ్యాన్ తీసుకుందాం. రే క్లాస్లో ఫ్యాన్ ఉందా? ఉంది మేడం. అదో మేడం. ఎన్ని ఉన్నాయి రెక్కలు దానికి? 1 2 3 అని ఎంచుతాడనమాట. ఓకే, ఇంకొక ఫ్యాన్ చూద్దాము. ఓకే, ఇంకొక ఫ్యాన్ ఉందా? ఉంది. 1 2 3. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 3 రెక్కలు ఉన్నాయి. ఓకే, ఈ 2 ఫ్యాన్లకు కలిపి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 1 2 3 1 2 3 అంటే 1 2 3 4 5 6. ఈ 2 ఫ్యాన్లకి మొత్తం రెక్కలు 6 రెక్కలు ఉన్నాయి. ఇక్కడ ఏమొచ్చింది వాడికి? అడిషన్ భావన, కలపడం అనేది నేర్పించాం. ఈ విధంగా ఫస్ట్ ఫ్యాన్నే ప్రత్యక్ష భావనగా, ప్రత్యక్ష వస్తువుగా తీసుకున్నాం, మూర్త వస్తువుగా తీసుకున్నాం. దీని గురించి మాట్లాడించాం లాంగ్వేజ్. నెక్స్ట్ ఇది ఒకసారి చెప్పిన తర్వాత నెక్స్ట్ అనుభవాన్ని ప్రతిబింబించే బొమ్మని గుర్తించడం. నెక్స్ట్ లెసన్కి కింది పక్క మనకి పిక్చర్ అనేది ఉంటుంది కదా, ఆ పిక్చర్ సంబంధించి కూడా వాడు ఆ లెసన్కి సంబంధించిందే ఇచ్చింటాడు. ఓకేనా? సపోజ్ ఆడిషన్ లెసన్కే తీసుకుంటే దీనికి సంబంధించిందే ఇచ్చింటాడు. సో ఈ పిక్చర్ గురించి మాట్లాడించాలి మనం. ఫస్ట్ బొమ్మను గుర్తించి ఆ బొమ్మలో ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి అవన్నీ ఆడ ఎంచి చేత. నెక్స్ట్ లాస్ట్ వన్ సింబల్స్ అనమాట. అనుభవాన్ని సాధారణీకరణ గావించే చిహ్నాలు. ఇప్పుడు మనము ఆడిషన్స్ ఇవన్నీ కలపడము ఇలాంటివన్నీ నేర్చుకున్నాం కదా. సో ఈ కలపడము ఇట్లాంటి వాటికి మనం ఏం వాడతాము అంటే ఇలా ప్లస్ సింబల్ అనేది వాడతాము అని చెప్పి. ఇది మనకు టీచింగ్లో యూజ్ చేయాల్సినటువంటిది పై ప్రక్రియ ఈఎల్పిఎస్గా ప్రాచుర్యం పొందింది. దీన్నే మనం టీచింగ్లో కూడా యూజ్ చేసేది. ఫస్ట్ మనం ప్రత్యక్ష అనుభవం కలిగించాలి. డైలీ లైఫ్లో ఏదన్నా ఉండడము, మన క్లాస్ రూమ్లో ఏదన్నా యూజ్ చేసుకొని ఆ భావన వాడికి తేవాలి. నెక్స్ట్ దాని గురించి వాడి చేత మాట్లాడించాలి. దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్ని చూపించి మాట్లాడించాలి. దాని యొక్క సింబల్స్ ఏమన్నా ఉండడము, దాని ప్రతిమలు, భావన, దాని గురించి ఏర్పరచాలన్నమాట. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి. సేమ్ ఇదే విధంగానే సబ్ట్రాక్షన్కి చేయొచ్చు, మల్టిప్లికేషన్కి చేయొచ్చు, డివిజన్కి చేయొచ్చు. ఈ విధంగా ప్రతి లెసన్ చెప్పేటప్పుడు ఈఎల్పిఎస్ అనేది పాటించాలి. భావనలు ఏర్పడేటువంటి విధం చూసినట్టయితే ప్రత్యక్షం, అమూర్తీకరణ ద్వారా ముందు ప్రత్యక్షంగా చూపిస్తాము. తర్వాత వాడిలో అది బాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దీని గురించి చూపించడము, మాట్లాడించి, బొమ్మను చూపించి, సింబల్ చేయించేసి ఇవన్నీ చేసిన తర్వాత వాడికి బాగా అమూర్తం అయిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం వాడికి చెప్పకపోయినా కూడా అమూర్తంలో ఉన్నటువంటిది గుర్తుకొచ్చేస్తుంది. సాధారణీకరించడం ద్వారా దానికి సంబంధించి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాంట్లో దాన్ని అలవాటు చేసేయాలి, జనరలైజేషన్ చేసేయాలి. విచక్షణ ద్వారా ప్లస్ చెప్తావు, మైనస్ చెప్తావు, ఇంటూ చెప్తావు, డివైడెడ్ బై చెప్తావు, దాంట్లో ప్లస్ ఏది, అడిషన్ ఏదంటా అని దీన్ని గుర్తించగలగాల. అంతమైన వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తాము. జ్ఞాపకాలు, ప్రతిమల ద్వారా దీనికి సంబంధించినటువంటి ప్రతిమ జ్ఞాపకాలు అంటే ఏంటి, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వాటి ద్వారా ప్రతిమలు అంటేనే మనకు ఇంకా సింబల్స్ వస్తుంది మ్యాథ్స్ పరంగా చూసుకుంటే. ఈ విధంగా భాషా గుర్తుల ద్వారా, భాషా గుర్తులు అంటే ఇవే మనకు ప్లస్, ఇంటూ, మైనస్, ఓకే, డివైడెడ్ బై ఇలాంటివన్నీ భాషా గుర్తులు దీని పరంగా అంటామన్నమాట. మనకు మ్యాథ్స్ పరంగా అయితే భాషా గుర్తులు అంటే వీటిని చెప్పుకుంటాం. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పి ఒక సాధారణ సూత్రం తేవడము. నిగమన పద్ధతి ముందు సూత్రం చెప్పేసి దాని తర్వాత ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పడము, ఈ విధంగా చేయడం అనమాట. ఇది భావన రకాలు చూద్దాం. నెక్స్ట్ ఉద్దీపన గుణాల ఆధారంగా భావన రకాలు చూసినట్టయితే ఉద్దీపన గుణాల ఆధారంగా సరళ భావనలు, సంశిష్ట భావనలు. సేమ్ ఇది కూడా మనకి సైకాలజీలో ఉంది. సరళ భావనలు, సంశిష్ట భావనలు, సంయోజక భావనలు. సరళ భావనలు అంటే సరళం అంటే ఏదో సింపుల్, ఏదో ఒక ఏకైక ఉద్దీపన గుణం ఉన్నటువంటి వస్తువునే చెప్తే దాన్నే మనం సరళ భావనలు అంటాం. 4 భుజాలు కలిగినటువంటి సంవృతప్రదం చతుర్భుజము అని చెప్పి జస్ట్ ఒక భావనే ఉంది. భుజాల భావన మాత్రమే ఉంది.
సంశ్లిష్ట భావనలు, ఒకటి లేదా ఎక్కువ ఉద్దీపన గుణాలు దీంట్లో ఉంటాయన్నమాట. ఇవే మనకు మళ్ళీ 3 రకాలుగా ఉన్నాయి: సంయోజక, వియోజక, సంబంధిత భావనలు అని చెప్పి. సంయోజక భావనలు చూసినట్టయితే ఒకటి లేదా ఎక్కువ భావనల కలయిక. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటానే లంబకోణం అనేది కోణంని తెలుపుతుంది, సమద్విబాహు అనేది 2 భుజాలు ఈక్వల్ అని తెలుపుతుంది, త్రిభుజం అనేది ఒక షేప్ని తెలుపుతుంది. ఇక్కడ త్రిభుజం ఉంది, సమద్విబాహు ఉంది, లంబకోణం, ఈ విధంగా 3 భావాలను తెలుపుతుంది. దీన్నే మనం సంయోజక భావనలు అంటాం. వియోజక భావనలు ఒక సామాన్య గుణం కలిగి ఉండి ఇంకొక గుణంతో తేడా ఉన్నటువంటి భావనలు. 2 త్రిభుజాలు, ఇది సంఖ్యాభావం, ఇది షేప్ సంబంధించి త్రిభుజం షేప్ భావన. సో ఈ విధంగా 2 వృత్తాలు, ఇది సంఖ్యాభావము, ఇదైతే మనకు షేప్. ఇలాగా 2 అనేది చూసినట్టయితే మనకు గుణం సామాన్యం కానీ ఆకారంలో తేడా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే 2 సేమ్గానే ఉన్నప్పటికీ త్రిభుజము వృత్తాలు, త్రిభుజం ఇలా ఉంటుంది, వృత్తం ఇలా ఉంటుంది, షేప్స్ వేరనమాట. సో ఈ విధంగా గుణం అనేది ఒకటే అయినప్పటికీ ఆకారాలు వేరుగా ఉండడము. ఈ విధంగా సామాన్యంగా ఒక గుణం మాత్రమే ఉందండి, అంటే సామాన్య గుణం ఉంది, ఆకారాలు వేరుగా ఉన్నాయి. సో ఈ విధంగా దీన్నే మనం వియోజక భావనలు అంటాం. నెక్స్ట్ సంబంధిత భావనలు, ఒకదానిపై ఒకటి ఆధారపడే లేదా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండేది. 10 + 3 = 13, 13 - 10 = 3, 13 - 3 = 10. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇప్పుడు 10కి 3 కలిపితే 13. దీన్నే యూజ్ చేసి ఏం చేసినాము, 13లోంచి 3 తీసేస్తే 10 అని కూడా రాసినాం, 13లో నుంచి 10 తీసేస్తే 3 అని కూడా రాసినాం. అంటే ఒకదాని మీదే ఆధారపడి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఈ విధంగా అన్ని రకాలుగా రాసినామంటే కానీ దాన్నే మనం సంబంధిత భావనలు. ఈ రెండింటికి ఇప్పుడు సంబంధం ఉంది కదా. సో ఈ విధంగా A = B, B = C అయినప్పుడు ఇది కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్పి, సో దీనివల్ల దీనికి సంబంధం పెట్టేసినాం అనమాట. సో ఈ విధంగా నిష్పత్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సంబంధిత భావన కిందకే వస్తుంది. ఇది సంశిష్ట భావనలు. నెక్స్ట్ మనకి ఈ 2గానే ఉన్నాయండి, సరళ భావనలు, సంశిష్ట భావనలు, ఈ 2 ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే భావన రకాల్లో భాగంగా ఉద్దీపన గుణాల ఆధారంగా భావన రకాలు చూసుకున్నాం A అనేది. నెక్స్ట్ B చూసినట్టయితే భావనలను మూర్త అనుభవాలు, అమూర్త అనుభవాలుగా కూడా వర్గీకరిస్తాం. మూర్త అనుభవాలు అంటే కంటికి కనిపించేటివి, అమూర్త భావనలు అంటే కంటికి కనిపించకుండా వాటి గురించి చెప్పేదాన్ని మనం అమూర్త భావన అంటాం. నెక్స్ట్ C వైగాట్స్కీ భావనలను రోజువారీ భావనలు మరియు శాస్త్రీయ భావనలుగా కూడా వర్గీకరించాడు. అంటే రోజువారీ యూజ్ చేసేటువంటి భావనలు, శాస్త్రీయంగా యూజ్ చేసేటువంటి భావనలు. ఇది ఎవరు డివైడ్ చేశారు అంటే వైగాట్స్కీ. నెక్స్ట్ రిచర్డ్ ఆర్ స్కెంప్ ఈయన సూచించిన భావన రకాలు ఏంటివంటే ప్రాథమిక, గౌణ, ప్రైమరీ, సెకండరీ. ప్రాథమిక భావనలు అంటే ఇంద్రియాల అనుభవాల నుంచి గ్రహించిన అమూర్త భావనలే ప్రాథమిక భావనలు అని చెప్పచ్చు. ఇతర భావనల నుంచి అమూర్తీకరించబడిన భావనల్ని గౌణ భావనలు. అంటే డైరెక్ట్ మనం చూడడం ద్వారా అయితే మనం ఇంద్రియాల అనుభవాల ద్వారా మనం చూస్తుంటే, అంటే ఆకుపచ్చ కళ్ళతో చూస్తున్నావు, త్రిభుజం కళ్ళతో చూస్తున్నావు, వేడి చల్లని అంటే నువ్వు చేతితో స్పర్శ ద్వారా నువ్వు దాన్ని గ్రహించగలుగుతున్నావు, బరువు స్పర్శ ద్వారా, తీపి వాసన నోటి ద్వారా, రుచి ద్వారా తీపి, ముక్కు ద్వారా వాసన, ఇలాగ ఇంద్రియాల అనుభవాల ద్వారా నువ్వు అమూర్త భావనలు నేర్చుకుంటే దాన్ని ప్రాథమిక భావన. గౌణ భావన ఇతర భావనల నుంచి అమూర్తీకరించబడిన భావనలే సెకండరీ కాన్సెప్ట్స్ అంటామండి. గౌణ భావనలు, భావనల్లో ప్రాథమిక భావాలు ఉండవచ్చు లేదా ఇతర గౌణ భావాలనే ఉండవచ్చు. ఉదాహరణ చూసినట్టయితే ఆకారం అంట, పరిమాణము, రంగు, ఆకారము, పరిమాణము, గుణము, ఇలాంటివన్నీ. వీటన్నిటినీ బేస్ చేసుకొని మనం ఏమన్నాము, దీని అన్నిటికీ కలిసి రంగు అని పేరు పెట్టాం. అంటే రంగు ఎలా ఉంటుందో తెలుసా నీకు? రంగు అంటే స్పెసిఫిక్ రంగు చెప్తే జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు చెప్పగలుగుతావు, కానీ ఆకుపచ్చన, పర్పులా, బ్లాకా, వైటా అని వాటన్నిటికీ కలిసి ఒక పేరు అనేది పెట్టుకున్నాం. ఇలాంటి వాటన్నిటికీ ఆకుపచ్చకి, నలుపు, ఇలాన్నిటిని ఏమనాలి, రంగు అనేది అంటాం. అంటే ఇవన్నీ రంగుకు సంబంధించినటువని. ఇప్పుడు త్రిభుజం ఉంది, రౌండ్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ఇవన్నీ ఏంటివి మనం కళ్ళతో చూస్తున్నాం. ఇది ప్రాథమిక భావనలు. ఈ ప్రాథమిక భావనలు అన్నీ సిమిలర్గా ఉండే విధంగా మనం ఏం పేరు పెట్టుకున్నాం, ఆకారాలు అని పేరు పెట్టుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ బరువు ఎక్కువ, బరువు తక్కువ, పొట్టి, పొడుగు, ఇలా వీటికి కూడా మనం పరిమాణం అని చెప్పి పేరు పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్టయితే 2, 3, 4 ఈ విధంగా మనం వీటికి కూడా గుణము అని పెట్టుకోవడము. తీపి, వాసన, ఇవన్నిటికీ వాసనలు, వీటికి ఏం పెట్టలేదు కానీ వీటన్నిటికీ పెట్టుకున్నాం కదా మనము. సో ఈ విధంగా మనకి ఈ ప్రాథమిక భావనలకు బదులుగా వీటికి అమూర్తీకరించినటువంటి ఒక భావన
పెట్టుకోవడం జరిగింది. దాన్నే మనము గౌణ భావన అని చెప్పి అంటాం. రంగు అంటే మీకు ఏం రంగు అని చెప్తే ఊహించుకోగలుగుతావు, కానీ రంగు ఊహించుకోమంటే మనకు గుర్తొస్తుంది ఏమన్నా? రాదు కదా. ఆకుపచ్చ రంగు అంటే ఆకుపచ్చ గుర్తొస్తుంది. సో ఈ విధంగా ప్రాథమిక భావనలు, గౌణ భావనలు ఈ విధంగా రిచర్డ్ ఆర్ స్కంప్ డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ భావన లక్షణాలు. ఇది ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. కంటిన్యూషన్ అనేది మీకు యాప్లో కూడా అప్లోడ్ చేస్తాం. మీకు ఈ మెగా కిట్ ఏదైతే ఉందో మెగా కిట్లో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. 5 కోర్సెస్ కలిసి మీకు ఇక్కడ ఒకే కోర్సులో ఉండడం జరుగుతుంది. ఇది కేవలం 799 రూపీస్తోనే మీకు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులో 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, 3rd to 10th పీడిఎఫ్స్ ఉంటాయి, సైకాలజీ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి, టెట్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఉంటాయి. లేదు మాకు విడివిడిగా కావాలన్నా కూడా మీకు విడివిడి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ వీడియోస్ పీడిఎఫ్స్ కలిసి ఒక కోర్సు, టెస్ట్ సిరీస్ కలిసి ఒక కోర్సు, అదేవిధంగా మీకు సైకాలజీ సంబంధించి కంపల్సరీ మీకు ఇక్కడ వీడియోస్ అయితే కనుక పీడిఎఫ్స్ అయితే కనుక చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే క్విక్ రివిజన్కి చాలా యూజ్ అవుతాయండి. ఒకసారి మీరు కన్నా చూసారంటే కనుక ఈజీగా మీరు రివిజన్ అనేది భిన్న అయిపోతూ ఉంటుంది. 3 నుంచి 8 వరకు ప్రస్తుతానికి టెట్ వరకు చదువుకుంటే సరిపోతుంది. 3rd నుంచి 10th వరకు అయితే డిఎస్సికి చదవాల్సి ఉంటుంది. ఈ మెథడ్స్ క్లాసెస్ కూడా మీకు ఇక్కడ యాప్లో కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అందరూ కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ తక్కువ టైంలో మీరు ఇక్కడ సిలబస్ మొత్తం కవర్ చేయడానికి ఇదే మంచి మార్గంగా చెప్పచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులో భాగంగానే మనకు భావన లక్షణాలు చూసుకుంటాం. నెక్స్ట్ సంబంధించి గణిత బోధన పద్ధతులు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసినట్టయితే మనకు ఆగమన పద్ధతి, ఓకే, నిగమన పద్ధతి, ఈ విధంగా ఈ చాప్టర్ చాలా పెద్ద చాప్టర్ అనమాట. విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి కలిపి ఒకసారి బోధించడము, అన్వేషణ పద్ధతి, ప్రయోగాల పద్ధతి, ఓకే, ప్రకల్పన పద్ధతి, దీన్ని మనం ప్రాజెక్ట్ పద్ధతి అంటాం, సమస్య పరిష్కార పద్ధతి, క్రీడా పద్ధతి, ఓకే, కిండర్ గార్డెన్ పద్ధతి, నెక్స్ట్ మ్యాంటిసోరీ పద్ధతి, కృత్యాధార పద్ధతి, ఇవి మనకు చాలా వరకు దండిగా ఉన్నాయండి. నిర్మాణాత్మక ఉపగమం, నెక్స్ట్ సహయోగ అభ్యసనం, సహకార అభ్యసనం, ఇతర గణిత బోధన వ్యాసక్తులు. ఇక్కడితో మనకి ఈ చాప్టర్ అనేది అయిపోతుంది. దీనికి సంబంధించినటువంటి దోషాలు, లోప నిర్ధారణ బోధన లేదంటే సవరణాత్మక బోధన అనేది ఉంటుంది. దీంతో మనకి అయిపోతుంది. దీనికి సంబంధించినటువంటి బిట్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ కూడా మీకు ఉంది. ఈ లెసన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది ఎట్లా అడుగుతున్నారని. గత డిఎస్సి టెట్లలో ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అకాడమీ నుంచే మనకు ఎక్కువ బిట్స్ రావడం జరుగుతుంది. చూడండి గత టెట్లో ఇచ్చినటువంటి ఎన్ని ఉన్నాయో, గత డిఎస్సి టెట్లలో రెండిట్లోనూ ఇచ్చారు. ఇది మనకు నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్, సామాన్య లక్షణాలు కలిగిన ఒక ఉద్దీపన తరగతిని డాష్ అంటారు. ఈ క్వశ్చన్కి కింద కామెంట్ చేయండి. సామాన్య లక్షణాలు కలిగిన ఒక ఉద్దీపన తరగతిని డాష్ అంటారు. ఆప్షన్ 1 అంశం, ఆప్షన్ 2 ఆలోచన, ఆప్షన్ 3 విషయం, ఆప్షన్ 4 భావన. ఓకే, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి క్లాస్లో చెప్పుకున్నటువంటిదే. సో మీ ఆన్సర్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.